చేసి ఇవన్నీ సేవ్ లో పెట్టుకో. ఓకేనా? సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ సార్, అండ్ ద సెషన్ ఈస్ రికార్డింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వెల్కమ్ టు ద క్లాస్ 1 ఆఫ్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఈ రోజు ఏం లేదు సార్, మొత్తం బేసిక్స్ ఫార్మేట్ లో చెప్తాను. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మార్నింగ్ 11 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సార్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? తెలుసుకోవాలని ఉందంటే జస్ట్ క్యూరియాసిటీ. యా, థ్యాంక్ యూ సంగీత. ఇంకా సార్? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ డెడికేషన్. ఓకే, వస్తే హ్యాపీ, వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ, కానీ క్లాసెస్కి అయితే మీకు అలొకేట్ చేసిన క్లాసెస్కి అయితే రండి. ఓకేనా? డన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్లాస్ గురించి మీకు చెప్పాలంటే ఐ నీడ్ యాక్సెస్ మై డాక్యుమెంట్. సో ఇది మన ఫ్రెష్ బ్యాచ్ కాబట్టి ఈవినింగ్ మార్నింగే, ఈవినింగ్ బ్యాచ్. సో నథింగ్ టు వరీ. ఏంది సార్ కాన్సెప్ట్ ఏంది సార్ అంటే, మనది ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి B6 సార్. బ్యాచ్ వచ్చేసి B6 ఈవినింగ్ బ్యాచ్. B6 B6 బ్యాచ్ 6 మన ఏపీడీఎంలో బ్యాచ్ 6 అనమాట. EVENING ఈవినింగ్ బ్యాచ్. మన కంపెనీ పేరు వచ్చేసి ఏపీడిఎంఏ. ఫెబ్ 2026 అనమాట. ఫెబ్ 2026. ఇది కూడా మీకు రికార్డింగ్స్ కింద ఈ డాక్యుమెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇది డైలీ క్లాస్ నోట్స్ కింద మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏది అప్డేట్ చేసినా కానీ మీకు బ్యాక్ ఎండ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? డన్. సో ఈరోజు డేట్ ఎంత సార్? 10th Feb 2026. మన కోర్స్ నేమ్ ఏంది సార్? ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సింపుల్ ఆన్సర్. ఓకేనా? డన్. మన కోర్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యా, సరే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు మనకు ప్రాక్టికల్ స్టార్ట్ కావాలంటే నాకు మినిమం ఒక 3 to 4 days నాకు టైం కావాలి సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎలా నేర్చుకున్నాం సార్ అంటే, ఒక పలక బల్పం తీసుకొని రుద్దుడు కదా, దిద్ది 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 అచ్చు మీద దిద్ది 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 నేర్చుకున్నాం. ఇక్కడ కూడా నేను చెప్పేది ఇంకో క్లియర్ గా అర్థం కావాలంటే ఐ నీడ్ టు 3 to 4 days ఆఫ్ బేసిక్స్ అనేది ఉంటుంది మనకు. ఓకేనా? 3 to 4 days ఆఫ్ బేసిక్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది అయిన తర్వాత యాక్చువల్ ప్రాక్టికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో కొంచెం పేషెన్స్ తో ఉండండి సార్. సో ఎవరైతే ఉన్నారో వెంకటేష్ కావచ్చు, పేర్లు యాక్చువల్ గా అనౌన్స్ చేయొద్దు. సో వెంకటేష్ నేను డే 1 నుంచి చూస్తున్నాను, పర్సనల్ గా కూడా మీట్ అయ్యాను కాబట్టి ఏదైతే మీకు ఎక్సైట్మెంట్ ఉందో ఐ విల్ యాక్సెప్ట్ దట్ వన్, విల్ రెడీ టు డూ. కానీ ఏమవుతుంది సార్ అంటే మొదటికే మోసం వస్తుంది అన్నమాట. కాబట్టి ఏదైతే ఉందో డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి సార్. ప్రాక్టీస్ చేస్తే నేను ఇచ్చే రిసోర్సెస్ తో మీరు కొంచెం రీసెర్చ్ చేయండి చాలు. మోర్ దాన్ ఇనఫ్. విత్ ఇన్ 1 month లో మీకు ఏం కావాలో మీరే చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఐ విల్ గివ్ దట్ మచ్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఇది నేను తీసుకున్న డెఫినేషన్ సార్. ఏఐ టూల్స్ రాకముందు నుంచి ఇది నేను వాడుతున్న డెఫినేషన్. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే, FANTASTIC, ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ, గ్లోబల్లీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి, లోకల్లీ, గ్లోబల్లీ, యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. ఆన్సర్ ఈ సింపుల్. మీ దగ్గర ఇప్పుడు మార్కెట్లో నీకు ఏ పెద్ద జాబ్ వచ్చినా సరే ఆన్కంటే ఒక టార్గెట్ ఉంటుంది. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండొచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయి ఉండొచ్చు, లేకపోతే అతని దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఎంత మందికి తక్కువ టైంలో అమ్ముతే వాళ్ళకి అంత పెద్ద ప్రాఫిట్స్ అనేది వస్తుంది. అతను ఒకటే లెవెల్ ఉండేసి నేను ఓన్లీ ఏపీలోనే అమ్ముతాను, తెలంగాణలోనే అమ్ముతాను, నేను ఇండియా దాటి వెళ్ళను అనుకున్నాడు అనుకోండి, ఆ కంపెనీ గ్రో కూడా కాదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఒక స్కిల్ లాగా చూడండి అంతే. అదేదో మార్కెటింగ్ స్కిల్ పక్కన పెట్టేస్తే అదొక కోర్ స్కిల్, హైయెస్ట్ డిమాండెడ్ స్కిల్ అని లాగా చూడండి. కానీ నేనేమంటున్నానంటే మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ ఉందన్నమాట. మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ ఉంది, లేకపోతే ఒక సర్వీస్ కానీ ఉంది. ఈ ప్రోడక్ట్ సర్వీస్ అనేది ఏమవుతుంది సార్ అంటే, ఇది మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, మీ DEGGR దగ్గరనే పెట్టుకుంటే డేంజర్, DANGR. ఆన్సర్ ఈ సింపుల్. మీ దగ్గరనే పెట్టుకుంటే డేంజర్ అన్నమాట. ఎందుకు సార్ అంటే మీరు గ్రోత్ అవ్వలేరు, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా గ్రో అవ్వలేరు. సో మీకున్న క్యాపబిలిటీని మీరు అక్కడనే లాక్ చేస్తున్నట్టు. సో దీన్ని దాటి మీరు ముందుకు వెళ్ళాలి అంటే సింపుల్ సార్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఐ విల్ టెల్ 1 by 1 లేటర్, గెట్ రెడీ. సో మీ దగ్గర పెట్టుకుంటే డేంజర్ అని చెప్పేసి అంటున్నా. నేనేమంటున్నానంటే ఏదైతే మీరు ఏరియా ఉన్నారో, ఇప్పుడు నేను ఎల్బీ నగర్ లో ఉన్నా. వై ఆర్ యూ టార్గెటింగ్ ఓన్లీ ఎల్బీ నగర్? నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, ఎల్బీనగర్ తర్వాత ఇంకొంచెం పెద్ద సిటీ ఏదైనా ఉందా సార్ అంటే కొంచెం నియర్ బై ఏరియాస్ ఉంటాయి,
DILSUKHNAGR, దిల్స్ నగర్ అనేది పెద్ద ఏరియా. అది దాటి నేను ముందుకు వెళ్తాను అనుకోండి, కోటి అనేది పెద్ద ఏరియా. అంటే ఇటు సైడ్ వెళ్తే ఒకలాగా, మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాను అనుకోండి, ఇటు సైడ్ వస్తే మళ్ళీ నాకు VNS, వనస్థలిపురం, అంటే ఇవన్నీ నియర్ బై సిటీస్ అనమాట, హైలీ డెవలప్డ్ అనమాట. వనస్థలిపురం కొన్ని లక్షల మంది ఉంటారు సార్ ఈ ఏరియాలో. మళ్ళీ ఇటు సైడ్ నేను పోయి అటు సైడ్ పోయినాను అనుకో, మళ్ళీ నాకు HAYT, హయత్ నగర్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఉన్న ఏరియాలోనే చాలా పెద్ద బిజినెస్ ఉంది. నువ్వు బిజినెస్ మొత్తం ఆక్యుపై చేసుకున్నావు అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 1 year కింద మీద పడి కష్టపడి పెట్టుకున్నావు. నీ బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ అయిపోయింది. అంటే నీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, నీకు మంచి రెవెన్యూ వచ్చింది, ప్రాఫిట్స్ కూడా వచ్చాయి, టీమ్ కి కూడా మంచి సాలరీస్ ఇస్తున్నావు. ఓకే, ఇట్స్ గుడ్. నీ దగ్గర నా ప్రోడక్ట్ సర్వీస్ తగ్గట్టు చేసినావు. వై ఆర్ లిమిటింగ్ హియర్ ఓన్లీ? నీ ప్రోడక్ట్ లో దమ్మున్నట్టు నీ ఏరియాకి తెలిసింది. అంటే నీ ఏరియాలో నువ్వు సక్సెస్ అయినావు అంటే వేరే ఏరియాస్ లో కూడా సక్సెస్ అయినట్టే కదా. ఆన్సర్ ఈ సింపుల్. నువ్వు ఏదైతే ఒక ఏరియాలో ఉన్నావో, ఏరియాలో నీ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మల్టిపుల్ లొకేషన్స్ లో విస్తరించింది. అక్కడ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుందన్నమాట. ఒక బ్రాండ్ లాగా నీ క్రియేట్ అయింది. వై ఆర్ లిమిటింగ్ హియర్? ట్రై టు ఎక్స్పాండ్ బియాండ్ హైదరాబాద్. BEY అండి, బియాండ్ హైదరాబాద్ వరకు ఎక్స్పాండ్ అనేది చేసుకో. నీకు హైదరాబాద్ వద్దనుకో, మొత్తం తెలంగాణ అనేది ఎక్స్పాండ్ చేసుకో. తెలంగాణ కూడా వద్దనుకో, ఏపీ కూడా ఎక్స్పాండ్ అనేది చేసుకో. ఏపీ కూడా వద్దా, ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. దీన్నే మనం ఏమంటాము? పాన్ ఇండియా మూవీ అంటాం, పాన్ ఇండియా మూవీ అంటాం అనమాట. ఇంకా కావాలంటే మొత్తం గ్లోబల్ అన్నమాట, వరల్డ్ వైడ్ అనేది అంటాం. వై ఆర్ లిమిటింగ్? ఇఫ్ యూ లర్న్ digital marketing properly, PRO properly, your product, your PRODUCT product become global and INTRN. సరే, సింపుల్ గా చెప్పాలంటే బికమ్ పాన్ ఇండియా అండ్ గ్లోబల్. ఆన్సర్ ఇస్ సింపుల్. వై ఆర్ లిమిటింగ్ దట్ ఓన్లీ? సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా సార్, ఏదో పెయింట్, రూఫ్ పెయింట్, ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆ ఎగ్జాంపుల్ అన్ని చూద్దాం. యాక్చువల్గా ఏంది సార్ ఎగ్జాంపుల్ అంటే, ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి జస్ట్ డైరెక్ట్ అటాక్ సార్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ తగ్గట్టు సమ్మర్ సీజన్ అనేది ఉంది ఇప్పుడు మనకు వచ్చేది. ఈ సమ్మర్ సీజన్ లో సరిగ్గా చూడండి సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక సమ్మర్ సీజన్ అనేది వస్తుంది. ఇది 4 months, 5 months పక్కన పెడితే మినిమం 3 to 4 months అయితే మనకు వాచిపోద్ది అనమాట. సో సమ్మర్ సీజన్ లో మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏం చేశారంటే, ఓకే, ఒకటి ఎలక్ట్రిసిటీ, ELECTRICA, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒక హాట్ ఎయిర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది కూడా మనం మార్నింగ్ డిస్కస్ చేశాం. తర్వాత ఏముంటుంది సార్? ఎలక్ట్రిసిటీ, హాట్ ఎయిర్, ఒకటి వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆన్సర్ ఇస్ సింపుల్, వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకేముండేది సార్ సమ్మర్ సీజన్ లో? సమ్మర్ సీజన్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఎలక్ట్రిసిటీ ఒకటి, హాట్ ఎయిర్ ఒకటి, వేడి గాలులు, తర్వాత వాటర్, ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, ఇప్పుడు అందరికీ కావాలి కాబట్టి నేను ఫ్యాన్స్ ఆర్ కూలర్స్ అనేది ఇష్యూ ఉంటుంది. వీటితో కూడా నేను బిజినెస్ అనేది చేసుకో. సీజనల్ వైజ్ గా బిజినెస్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, హాట్ ఎయిర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యాన్స్ ఆర్ కూలర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే సో ఆన్ అని చెప్పేసి రాస్తున్నా. సో ప్రస్తుతం వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే, పవర్ కట్స్ అనేది దేవుని తెరుగు. ఎలా ఉండబోతుందో వి కాంట్ జడ్జ్ అనమాట. హాట్ ఎయిర్ అనేది మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నా. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఉంది, నేను మరి వాటర్ ప్రొవైడ్ చేస్తాం అనేది చూసుకోవాలి. ఓకేనా? ఫ్యాన్స్ ఆర్ కూలర్ కూడా మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో సేఫ్ పొజిషన్ ఉండాలి అంటే, ఒక ఆఫీస్ అన్నా సరే, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అన్నా సరే, ఒక మూవీ థియేటర్ అన్నా సరే, ఒక్క నిమిషం కరెంటు పోయిందా అల్లాకల్లోలం అయిపోతుంది. సింపుల్ ఆన్సర్. మీరు ఏదైతే చూస్తున్నారో రియల్ టైంలో మనకు చాలా తక్కువ తెలుస్తుంది. అదే బయట ఒక కార్పొరేట్ ఆఫీస్ లో కొన్ని లక్షలు, నెలకు కోట్ల కొద్ది రెంట్లు కట్టి ఒక నిమిషం కరెంటు పోయింది అనుకోండి, గతం అల్లకల్లోలం అయిపోతుందంట. వర్క్స్ మొత్తం అయిపోతాయి. బ్యాకప్స్ అనేది రెడీగా పెట్టుకుంటారు అనమాట. మినిమం హాఫ్ అన్ అవరా, 1 hour పెట్రోలా లేకపోతే డీజిలా పెట్టుకొని చేస్తుంటారు. లేకపోతే ఇంకా కంప్లీట్ ఇప్పుడు సోలార్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి దాంతో కూడా ముందుకు వెళ్తుంటారు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఎలక్ట్రిసిటీ, ELECTRICAT, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఏమవుతుంది సార్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ అంటే? ఓవర్లోడ్ అనేది అవుతుంది. ఓవర్లోడ్ అనేది మెయిన్ ఇష్యూ అన్నమాట. ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తాయి. దాని లోపల మెయిన్ ఇష్యూ ఏంటి సార్ అంటే, ప్రతి ఒక్క ఉన్నది ఏంటి సార్ అంటే, ఓవర్లోడ్ అయిపోయి ఫ్యూజులు ఎగిరిపోతాయి, లేకపోతే కరెంట్ బిల్ అనేది హ్యూజ్ వస్తుంది. CURR అంటే కరెంట్ బిల్ అనేది హ్యూజ్ వస్తుంది అన్నమాట. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా అనేది చూద్దాం. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యాన్స్, కూలర్స్ గురించి ఆలోచించడం లేదు సార్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక స్టార్ట్అప్ ఐడియా అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు సార్? ఫస్ట్ పర్సన్. సరే, ఏసీ, కూలర్స్, సరే మీకోసము
ఏసీ కావచ్చు, కూలర్. అంటే ఇది ఆల్రెడీ ఒక కూలర్ ఎగ్జాంపుల్ డెమోలో చెప్పాను. మార్నింగ్ సమ్మర్ పెయింట్ అది కూలర్ పెయింట్ ఒకటి చెప్పాను. నా మైండ్ లో ఒకటి ఉంది, అప్పుడెప్పుడో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ లో నేను ఒకటి చదివిన దాని గురించి ఒకటి చెప్తాను, చూద్దాం ఉందో లేదా అని ప్రస్తుతం. మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు సార్? అడ్మిన్, ఐ డోంట్ నో యువర్ నేమ్. బాలాజీ ఉన్నారు. సో ఐ విల్ గో ఫర్ బాలాజీ. బాలాజీ అనే పర్సన్ ఉన్నారు సార్. BALAJ, బాలాజీ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారనమాట. నేనేం చేస్తున్నాను, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి తను ఏదో బాగా రీసెర్చ్ చేసి యాజ్ కమక్ విత్ ఎనర్జీ సేవింగ్ డివైస్, ENERGY, ఎనర్జీ సేవింగ్ డివైస్ తోని వచ్చాడనమాట మార్కెట్లకి. DEVIC, ఎనర్జీ సేవింగ్ డివైస్ గురించి వచ్చారనమాట. బాలాజీ ఎనర్జీ సేవింగ్ డివైజెస్ సంథింగ్ ఏదో ప్రైవేట్ లిమిటెడ్ అనేది తీసుకున్నారు. ఎనర్జీ సేవింగ్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తీసుకున్నారు. ఈ ఈ ఈ ఒక ప్రోడక్ట్ అంటే జస్ట్ ఒక ఎగ్జామ్షన్ తీసుకుంటున్నా, ఈ ప్రోడక్ట్ ఉందో లేదో నాకు తెలియదు, గెట్ రెడీ ఫర్ దట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంది సార్, ఈ ప్రోడక్ట్ ఒక బెనిఫిట్ ఏంది సార్ అంటే ఫ్లక్చువేషన్స్, FLUCUTAT, ఫ్లక్చువేషన్స్ ఏదైనా ఉందనుకో స్టెబిలైజర్ లాగా ఫ్లక్చువేషన్స్ ని కంట్రోల్ అనేది చేస్తుంది. హెవీ లోడ్ ఏమర్ ఉందనుకోండి, దట్ విల్ రెడ్యూస్ అనమాట, రెడ్యూస్ చేసి NEUTRL న్యూట్రల్ లో పెడుతుంది. ఇట్లాంటిది ఏదైనా డివైస్ ఉందేమో చూద్దాం. ఇంకేదైనా చేయొచ్చా సార్ అంటే ఆ ఓకే, ఇవి రెండు మెయిన్ ప్రాబ్లం కాబట్టి విల్ డూ ఇట్. ఫ్లక్చుయేషన్స్ కంట్రోల్, హెవీ లోడ్ ఏంటంటే రెడ్యూస్ చేసి న్యూట్రల్ లో పెడుతుంది, అంటే నార్మల్ లో పెడుతుంది అనేది అనుకుందాం. సో దీని గురించి ఏదైనా ఉందేమో అని చెప్పి నేను చెక్ చేస్తున్నా గూగుల్లో. సో ENERGY, ఎనర్జీ C1 కంట్రోల్ DEVICS డివైస్ అని చెప్పేసి రాస్తున్నా. ఎనర్జీ కంట్రోల్ డివైస్ అంటే మళ్ళీ ఆస్ట్రాలజీ రిలేటెడ్ కూడా వస్తుండే అనమాట. ఐ డోంట్ నీడ్ దట్ వన్. నేనేమంటున్నా, SUMMS సమ్మర్ సీజన్ అని చెప్పేసి రాస్తున్నా. ఎనర్జీ కంట్రోల్ డివైజెస్ సమ్మర్ అనమాట. ఏదైనా ఉన్నాయా సార్ అంటే చూస్తున్నా. ఎనర్జీ సేవ్ టిప్స్, టాప్ 10 వేస్ టు సేవ్ ఎనర్జీ డివైజెస్, ఎనర్జీ కంట్రోల్. జస్ట్ ఎ మినిట్, ఉందో లేదో తెలియదు సార్, లేకపోతే ఐ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఎలక్ట్రిసిటీ గురించి తీసుకుంటున్నా సార్. ఇక్కడ మీరు చూసుకుంటే ఆడు ఇచ్చాడనమాట, స్మార్ట్ మీటర్, వైఫై ఎనేబుల్డ్ ఎనర్జీ మానిటర్స్ అండ్ డి అండ్ రియల్ IoT పవర్ మీటర్స్ అని చెప్పేసి ఏదో ఉంది. ఐ కమ్ హియర్, ఐ చెక్ హియర్ అనమాట. ఎలక్ట్రిసిటీ యూసేజ్ మానిటరింగ్ డివైజెస్, ఓకే అదేదో ఇచ్చిండు అనమాట. ఎనర్జీ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఓకే. పవర్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, స్కిండర్ ఎలక్ట్రిక్. ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, స్మార్ట్ ఎనర్జీ మీటర్, అల్టిమేట్ బిగినర్ గైడ్స్, ఎనర్జీ కంట్రోల్ సిస్టమ్. సార్ ఇది ఏందో చూసాం అనమాట. ఏముందో చూసాం సార్. దీని లోపల మనకు తెలిసింది ఏంది బాయ్ అంటే ఐ గో అండ్ యూస్ క్విక్ సెన్స్. కంపెనీ పేరు కావాలి సార్, మనకు కంపెనీ పేరు కావాలి. కంపెనీ పేరుతో వెళ్దాం మార్కెట్లకి, ఓకేనా. స్మార్ట్ పవర్ మానిటర్ 60 to 300 వోల్ట్స్, 100 వోల్ట్స్. సరే కొంచెం టిపికల్ గా ఉన్నట్టుంది. విల్ వెయిట్ అండ్ సీ. కొంచెం ఆగండి సార్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సారీ ఫర్ ద ట్రబుల్. ఓకే, ఎలక్ట్రిక్ సేవింగ్ బాక్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డేటా. ఇది ఏందో చూద్దాం, ఇది నిజంగా ఉందా లేదా అనేది రివ్యూస్ కూడా చూడాలి. 2x సేవర్ ఎనర్జీ సేవింగ్ హౌస్ హోల్డ్ ఆఫీస్ స్మార్ట్ డివైస్ EU ప్లగ్ అని చెప్పేసి ఉంది. ఇది ఏందో చూడాలి సార్, నాకు ఇలాంటిదే కావాలి, చూస్తున్నాను అన్నమాట. నిజంగా కరెక్టా రాంగ్ అనేది తెలీదు. ఐఎమ్ జస్ట్ చెకింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కొంచెం బోర్ కొట్టచ్చు, ఒక్క నిమిషం ఆగండి, ఏమి ఇబ్బంది పడకండి. కరెక్ట్ ప్రోడక్ట్ దొరకడం లేదు. ఇది కూడా వద్దు మనకు. బీటెక్ ప్రాజెక్ట్ కిట్ వచ్చింది మనకు, అది కూడా వద్దు, ఇది కూడా వద్దు. టాటా పవర్ సిస్టమ్స్ లో ఏదో వచ్చింది, స్మార్ట్ ఎనర్జీ మీటర్ ద అల్టిమేట్ బిగినర్స్ గైడ్ అని చెప్పేసి ఏదో వచ్చింది. సరే ఇది కూడా వద్దు, 1 minute. PLECTRICAT ఎలక్ట్రిసిటీ సేవర్ డివైస్ అని చెప్పేసి రాస్తున్నాం. పవర్ సేవర్ ఎలక్ట్రిసిటీ హోమ్. సో వి గాట్ సమ్ ఆన్సర్స్. మొత్తం ఇదే వస్తుంది. సరే ఇది ఎవడో పెట్టిండు, చూసాం ఒక్కసారి ఏముందో. పవర్ సేవర్ 2 kW అంట. అప్డేట్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ డివైస్, ఎలక్ట్రిసిటీ సేవర్ సూటబుల్ ఫర్ లైట్, ఫ్యాన్, ఫ్రిడ్జ్ అండ్ మిక్సర్, మేడ్ ఇన్ ఇండియా, 2 kW అని చెప్పేసి ఉంది. చూసాం అసలు ఏంది రబాయ్ అని చెప్పేసి చూసాం. ఇది కరెక్టా రాంగ్ మనకు కూడా అర్థమైపోతుంది. ఆర్ ఆర్ అని చెప్పి రిజిస్టర్ ఉంది అనుకోండి,
దట్ ఈస్ ఏ ట్రస్టెడ్ పవర్. ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు కాబట్టి అక్కడ ఆర్ అని చెప్పేసి ఉంది కదా, దట్ ఈస్ రిజిస్టర్డ్ పవర్. నథింగ్ టు వరీ, విల్ చెక్ ఇట్ సార్, విల్ చెక్ ఇట్ సార్. మనకు కావాల్సిన అయితే దొరికింది. సో ఈ కంపెనీ పేరు కూడా ఓపెన్ చేద్దాము. ఓకేనా, స్ట్రెస్ టు జాయిన్, పవర్ సేవర్, ఐడెంటికల్ అండ్ కమర్షియల్ యూజ్. ఓకే, సూపర్. ఎలక్ట్రిసిటీ బిల్ అప్ టు 45% సేవింగ్ గ్యారంటీ, 2 years వారంటీ, 100% మేడ్ ఇన్ ఇండియా, వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ పవర్ సేవర్. సూపర్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అప్లికేషన్ హోల్ హౌస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ 1 meter ఇన్ సింగిల్ ఫేజ్. అంటే అడ్డిగుడ్డి మార్లో చెక్ చేస్తున్నా సార్, తప్పు అనుకోకండి. పవర్ సేవింగ్ డివైస్, ద పవర్ ఆఫ్ ప్యూర్, 2 years వారంటీ. సరే, ఇది బాగుంది సార్, ఐమ్ టేకింగ్ దిస్ వన్. పేరేముంది సార్? ఎండి ప్రో ఎలక్ట్రా అని చెప్పేసి ఉంది. ఐ సర్చ్ ద వెబ్సైట్, ఎండి ప్రో ELECTRA. సో ఐ గాట్ దిస్ డివైస్ అన్నమాట. ఓహో, అకౌంట్ సస్పెండ్ అయింది. వీళ్ళ వెబ్సైట్ అనేది డౌన్లో ఉంది. mdproelectra.com చూద్దాము. అంటే డొమైన్ ఎక్స్పైర్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎండి ప్రో ఎలక్ట్రా ఏదైతే ఉందో వాళ్ళ డొమైన్ రెన్యువల్ చేసుకోకపోతే ఇలా ఉంటుంది అనమాట. నథింగ్ టు వరీ, బుక్ చేస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేసిన భయ్ అంటే, వీళ్ళది ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసిన భయ్, ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసిన. మనకు కావాల్సింది ఇదే ప్రోడక్ట్, మనకు కావాల్సింది ఇదే ప్రోడక్ట్ అనమాట. వెన్ ఐ కమ్ హియర్ ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ డీటెయిల్స్ హియర్. సో ఫ్యాన్, బల్బు, ఫ్రిడ్జ్, మిక్సర్, కానీ ఆల్ ఇన్ వన్ అనేది చూసుకోవాలి మనము. బట్ దేర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ మీటర్ నుంచి ఎంసీబీ మాస్టర్ స్విచ్ బోర్డ్కి ఇస్తుండు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి ఇస్తుండు, కనెక్టెడ్ టు హోమ్ వైరింగ్ అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి తీసుకుంటున్నా ఎగ్జాంపుల్. ఓకేనా, పవర్ సేవర్ ఎలక్ట్రిక్ సేవింగ్ డివైస్ అని చెప్పేసి ఇది ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా సార్, తప్పు అనుకోకండి. అర్థమైందా ఇది? సార్ ఇది అర్థమైంది ఏదైతే తీసుకున్నానో? ఓకే, ఐ డోంట్ నో, అంతా డీటెయిల్గా తెలియదు రవితేజ. సార్ ఇది అర్థమైందా? పోనీ ఇది అర్థమైందా? ఓకేనా, అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎండాకాలంలో ఓ మినిమం అంటే డబల్ బిల్లు 300, 500 అంటే 300, 400 వచ్చే దగ్గర 500, 1000 రూపాయలు, 1200, 1500, 2x 3x బిల్ వస్తుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఇది ఉండడం ద్వారా ఏమవుతుంది సార్ అంటే, మనకు ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీకు అర్థమైంది కాబట్టి కమ్ హియర్. నేనేం చేస్తున్నాను ఇక్కడ ఉన్నదే. ఓకేనా, ఇప్పుడు బాలాజీ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ టేకింగ్ దిస్ ఫైనలైజింగ్, FINALIZing, ఫైనలైజింగ్ ద ప్రోడక్ట్ నేమ్, PRODUCT, ప్రోడక్ట్ నేమ్ అనేది ఉంది. ప్రోడక్ట్ నేమ్ ఏం చేశారంటే దిస్ అ ప్రోడక్ట్ నేమ్ పవర్ సేవర్ అంటే BALAG, బాలాజీ పవర్ సేవర్ అని చెప్పేసి 2 kilowatt అప్డేటెడ్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ డివైస్, ఎలక్ట్రిసిటీ సేవర్ అని చెప్పేసి ఏదో ఉంది బై. ఓకే, పవర్ సేవర్ అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. జస్ట్ ఎ మినిట్, కొంచెం కెమెరా అటు ఇటు జరుగుతుంది. వన్ మినిట్. డన్, థ్యాంక్ యూ. సో బాలాజీ పవర్ సేవర్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ అనేది ఉంది బై ఇక్కడ నాకు. ఐ హ్యావ్ ఏ ప్రోడక్ట్, PRODUCT, ఐ హ్యావ్ ఏ ప్రోడక్ట్ నా. ఓకేనా, ఇప్పుడు నాకేమైంది సార్ అంటే ప్రోడక్ట్ అనేది సక్సెస్ అయింది. అప్ టు 40% ఎలక్ట్రిసిటీ సేవింగ్ అనేది ఇచ్చిండు. జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాను, 40% ELECTRICT ఎలక్ట్రిసిటీ సేవింగ్ అనేది ఉంది. సో నీకు 100 రూపాయలు వచ్చే బిల్లు 60 రూపాయలు, 70 రూపాయలు వచ్చింది అనుకో, నువ్వు హ్యాపీ. అదే సమ్మర్ సీజన్ లో ఉందనుకో, నువ్వు ఇంకా హ్యాపీగా పడతావు. మళ్ళీ ఇది ఎలా వర్క్ చేస్తున్నది, నువ్వు డెమాన్స్ట్రేషన్స్, లైవ్ డెమోస్ ఇచ్చినావు అనుకో, వీటి మీద మార్నింగ్ చెప్పిన రూఫ్ పెయింట్ వచ్చేసి ఏమైంది సార్ అంటే, నువ్వు డెమో అంటే కష్టపడతావు. ఇలాంటిది డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ పెట్టి మీటర్ రింగ్ పక్కన కంపేర్ చేసినావు అనుకో, మొత్తం ఈజీగా అమ్ముడుపోతాయి అనమాట. అంటే రియలిస్టిక్ గా ఉండాలన్నమాట సబ్జెక్ట్. కాబట్టి ఇది చాలా మందికి తెలీదు. ఒకవేళ తెలిసింది అనుకోండి, మినిమం గ్యారంటీగా కొంటారు. అంతేనా సార్? ఇది ఒక ప్రోడక్ట్ మీకు తెలియలేదనుకో, దాంతో ఒక యూసేజ్ చాలా హెవీగా ఉందనుకో, ఆ ప్రోడక్ట్ గురించి తెలియదు కాబట్టి కొనరు. ఒకవేళ తెలిసిందంటే కొంటారు కదా. కరెక్టేనా సార్? ఇది ఈ ప్రోడక్ట్ కొంటారు కదా. ఎస్ అనోనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్. నేను 1/2 hour 40 minutes చెప్పి ఆపేస్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను ఫస్ట్ డే. అంటే ఇది పెట్టుకోవడం ద్వారా 1000 రూపాయలు వచ్చే బిల్లు, కరెంట్ బిల్లు రెగ్యులర్ గా 700, 800 వచ్చినా సరే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. అది ఆల్రెడీ రిజిస్టర్డ్ డివైస్, టెస్టెడ్ డివైస్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బాలాజీ పవర్ సేవర్ 2 kilowatt అనేది ఉంది. అది 2 kilowatt, 3 kilowatt, 4 kilowatt, డిపెండ్స్ అపాన్ యువర్ లోడ్ అనమాట. ఐ హ్యావ్ ఎ ప్రోడక్ట్ నో అప్ టు 40% ఎలక్ట్రిక్ సేవింగ్. సో దిస్ విల్ సేవ్స్ అప్రాక్స్ 300 to 400 per month. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, వెన్ యువర్ బిల్ ఇస్ 1000 రూపీస్ అని చెప్పేసి రాసుకుంటాను మీకు అర్థం కావడానికి. నో దిస్ లుక్స్ గుడ్.
ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి పిఆర్ఓడియుసిటి ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఆడ ఎంతనో పెట్టిండు కదా, 2,999 రూపాయలు పెట్టిండు. నేనేమనుకుంటున్నా, దీని ఒకటి ఫైనల్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తున్నా. కంపెనీ ఒక ఫైనల్ ప్రైస్ ఫిక్స్ మీకోసం కాదు, కంపెనీ ఒక ఫైనల్ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నా. నేను ఎంత ఫిక్స్ చేస్తున్నానంటే ఇట్స్ నాట్ మోర్ దాన్ 1,999, అంటే 2,000 రూపాయల కంటే దాటని అని చెప్పేసి అంటున్నా. అంటే అది హోల్సేల్ కి కావచ్చు, హోల్సేల్ టు హోల్సేల్ బిజినెస్ కావచ్చు, అని ఇష్టం ఎవరన్నా కానీ. నేనేం చేస్తున్నా, ఇది హోల్సేల్ బిజినెస్ వాళ్ళు చేస్తారనమాట. హోల్ సేల్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ ఉందనుకో, అది 3,000 ఉన్న ప్రోడక్ట్ ని కూడా 3,000 ఉన్న ప్రోడక్ట్ ని కూడా దే ఆర్ గోయింగ్ టు సెల్ టు అప్ టు 3,500 వరకు అమ్ముతారు. అదే మామూలుగా తీసుకున్నాం అనుకో, ఆడు 2,000 అమ్మొచ్చు, 2,200 అమ్మొచ్చు, లేకపోతే 2,500 అమ్మొచ్చు, లేకపోతే 2,700 అమ్మొచ్చు, లేకపోతే 2,800 అమ్మొచ్చు. ప్రోడక్ట్ డిమాండ్ ఉందనుకో, ఎంత ఎంఆర్పి ఉంటే అంత ఎంఆర్పి 10% డిస్కౌంట్ పెట్టేసి 2,700 అనేది అమ్ముతుంటారు. ఇది మార్కెట్ ఒక కల్చర్ అన్నమాట. మార్కెట్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది బై, నేను 1 crore సేల్ చేద్దాం అనుకుంటున్నా. ఆన్సర్ ఈ సింపుల్, ఐ నీడ్ టు మేక్ ఏ 1 crore సేల్స్ చేద్దాం అనుకుంటున్నా. నేను 1 crore సేల్స్ అనేది చేయాలి. నేను 1 crore సేల్స్ చేయాలంటే నా దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉండాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఒక్కసారి చూడండి, నేను 1 crore సేల్స్ అనేది చేయాలి, 1 crore సేల్స్ అనేది చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టైప్ హియర్ 1 crore అంటే ఎంత, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, డివైడెడ్ బై ఫైనల్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 2,000 అనుకున్నా. 2,200 అనుకున్నా. వెన్ ఐ కమ్ హియర్, యు ఆర్ గోయింగ్ టు సీ ద ఆన్సర్ ఇస్ 5,000 ప్రోడక్ట్స్ నువ్వు అమ్మాలి. అంటే నీ దగ్గర 5,000 స్టాక్ ఉంది అనుకుందాం. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 5,000 స్టాక్ ఉంది అనుకుందాం. నీ దగ్గర 5,000 స్టాక్ అనేది ఉంది అంటే నీ దగ్గర ప్రొడక్షన్ ఉంది. పిఆర్ఓడియుసిటి ప్రొడక్షన్ ఈజ్ డన్. నువ్వు ఫైనల్ గా ఎంత అమ్ముతున్నావు, 2,000 కంటే తక్కువ అమ్ము. నువ్వు 2,000 అమ్మినా కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ మినిమమ్ ఆఫ్ 500 రూపీస్ టు 1,000 రూపీస్ ప్రోడక్ట్ అనేది అనుకుందాం అనమాట. ప్రాఫిట్, పిఆర్ఓఎఫ్ఐటి ప్రాఫిట్. సో మినిమం 500 నుంచి 1,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంది అనుకుందాం. ఎందుకంటే ఎక్స్క్లూడింగ్ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ పోతే ఎక్కువ మార్కెటింగ్ ఉందనుకో 500 రూపీస్ ప్రోడక్ట్ నుంచి ఇవ్వడం అమ్మడం అనమాట ఇలాంటి డివైజెస్. ఒకవేళ ప్రోడక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉందనుకో, ఓకేనా, అది ప్రోడక్ట్ ప్రాఫిట్ అనేది 200, 100, 300 కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. తక్కువ మార్కెటింగ్ ఉందనుకో మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ ఉందనుకో మార్జిన్ అనేది పడిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దట్. కాబట్టి నేను 500 రూపీస్ నుంచి 1,000 రూపీస్ ప్రాఫిట్ అనేది అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ ఇతను నిజంగా ఉన్నట్టు అమ్మితే, అసలు నిజంగా ఇతను ఉన్నట్టు అమ్మితే 5,000 రూపీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పిఆర్ఓడియుసిటిఎస్ ప్రోడక్ట్స్ అనేది ఉంది. అతను ఒక్కొక్క ప్రోడక్ట్ కి 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్ అతనికి, 25 లక్షల ప్రాఫిట్ వస్తుంది. కరెక్టేనా? 2.5 ఎంత సార్, ఒకసారి చూడండి. హ్యావింగ్ ఏ 5,000 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంటూ ఒక్కొక్క దానికి 500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో వెన్ ఐ కమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ 25, 250, 2,500, 25,000, 2.5 లక్షలు, 25 లక్షలు. కరెక్టేనా? 1, 2, 3, 4, 5 ఒకటి పక్కన 3 సున్నాలు ఉంటాయి, అంతే కదా సార్? కరెక్టే కదా? 25 lakhs ప్రాఫిట్ అనమాట. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో సార్. ఎందుకంటే మినిమం క్యాల్కులేషన్ కావాలి. మార్కెటింగ్ అంటేనే క్యాల్కులేషన్ కదా, మీరు ఫీజు కట్టడానికి క్యాల్కులేషన్ చేశారు. సింపుల్ ఆన్సర్. సో నిజంగా ఒకవేళ తను అమ్మాలి అంటే, ఓకేనా, మాస్ ప్రొడక్షన్ ఉందన్నమాట. 5,000 యూనిట్స్ ఉన్నాయి తన దగ్గర. సింపుల్ గా చెప్పాలంటే 5,000 ప్రోడక్ట్స్ ఆర్ యూనిట్స్ అనేది అంటాం. యూఎన్ఐటిఎస్ యూనిట్స్ అనేది అంటాం. సో ఒక్కొక్క దానికి 500 రూపీస్ ప్రాఫిట్ అమ్మితే, ఓకేనా, మినిమం ఎంత వస్తుంది? 5, 5 25 అయిపోయింది. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు. సింపుల్ క్యాల్కులేషన్. 3, 4, 5 5 సున్నాలు క్యాల్కులేషన్ అనేది అయిపోతుంది. 3 + 2 5 అంటాం. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, 5 సున్నాలు వచ్చేసినాయి. 5 + 5, 5 × 5 25, అంటే 25 లక్షల ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ అతని మార్కెటింగ్ బడ్జెట్ ఎక్కువ మొత్తం చూసుకుంటే 25 లక్షల ప్రాఫిట్ అనేది వచ్చింది. లేదు బై అనుకుంటే అతను 5,000 ఇంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ 50 lakhs బిజినెస్ అనమాట. ఇట్లా 3, 3 50 lakhs ప్రాఫిట్ అనేది ఉంటుంది. 2, 3, 4, 5 50 lakhs ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇది తన టార్గెట్ అని. ఇది మీకు చెప్పరు. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ మస్ట్ మేక్ అన్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట మార్కెట్ కి. సో ఇతని దగ్గర క్లియర్ పిక్చర్ అనేది ఉంది. ఇది ఎవరు? బాలాజీ అనే పర్సన్ దగ్గర మొత్తం మైండ్ అంతా మార్కెట్ ఒక అనాలిసిస్ చేసుకొని, నా లెక్క ప్రోడక్ట్ ఎవరి దగ్గర లేదు, ఈ సమ్మర్ సీజన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయింది అనుక, మీకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేది ఇందుకే. సింపుల్ ఆన్సర్, మెయింటెనెన్స్ ఇష్యూస్. సో ఇక్కడ లాజిక్ ఏమవుతుంది సార్ అంటే,
ఆ ప్రోడక్ట్ ఏదైతే కావాలో మార్కెట్కి ఇది బాగుంది, ఇది పెట్టుకుంటే నీకు ఎనర్జీ సేవింగ్ అవుతుంది, కాస్ట్ కంట్రోల్ అవుతుంది అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారు అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ ఆ డిమాండ్ తగ్గట్టు నువ్వు సప్లై ఇవ్వాలంటే ప్రోడక్ట్ లో దమ్ము ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇక్కడ BLAGA బాలాజీ పవర్ సేవర్ ఏదైతే ఉందో, క్వాలిటీ టెస్టెడ్ అనమాట. QUALT క్వాలిటీ టెస్టెడ్ అండ్ 100% సేఫ్ అని చెప్పేసి లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చినాం అనుకో, లైవ్ DEMONSTRE డెమాన్స్ట్రేషన్ ఇచ్చినాం అనుకో, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, సేల్స్ అనేది పెరుగుతుంది. ఆన్సర్ ఇస్ సింపుల్. ఇప్పుడు నేను సేల్స్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఏంది సార్ అంటే ఐ నీడ్ టు మేక్ ఏ 1 crore సేల్స్ అనేది చేయాలి. ఐ నీడ్ టు మేక్ ఏ 1 crore సేల్స్. నువ్వు 1 crore సేల్స్ చేయాలంటే మినిమం నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి తెలుసా? యూ మస్ట్ స్పెండ్ ఆన్ మార్కెటింగ్. ఏ కంపెనీ అయినా సరే, అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, క్రోర్స్ అది MNC అయినా, స్టార్ట్అప్ అయినా, యూనికార్న్ అయినా, స్మాల్ బిజినెస్ అయినా, బిగ్ బిజినెస్ అయినా, కంపల్సరీ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మార్కెటింగ్ INVESTమెంట్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అను మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటాం అనమాట. మార్కెటింగ్ మీద నువ్వు పెడుతున్నావు, రిటర్న్స్ వస్తాయి కాబట్టి. నేనేమంటున్నా, మళ్ళీ ఎంత పెట్టాలి సార్ అనేది అంటావు. ప్రస్తుతం మన మార్కెట్ లో కొంతమంది 1% పెడతారు, కొంతమంది 1% పెడతారు, కొంతమంది 2% పెడతారు, కొంతమంది 5% పెడతారు, కొంతమంది 10% పెడతారు. ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకో, ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి కొంతమంది 15% పెడతారు, కొంతమంది 25% పెడతారు, 30%, 40% పెట్టుకుని కూడా చేతులు కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. బట్ తప్పదు, సర్వైవ్ కావాలి కాబట్టి. ప్రాఫిట్స్ రాకున్నా సరే నేను శాలరీస్ ఇవ్వాలి, అదంతా ఇవ్వాలి కాబట్టి అలా పెట్టుకుంటూ పోతారు. ఆన్ అండ్ యావరేజ్ గా ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో కాంపిటీషన్ ఇవన్నీ పక్కన పెడితే అతను 1 crore బిజినెస్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నా, 10 lakhs అనేది అంటే 10% అనేది ఆన్ అండ్ యావరేజ్ గా 10% అనేది ఆన్ అండ్ యావరేజ్ గా నేను మార్కెటింగ్ బడ్జెట్ మీద పెడుతున్నా. మార్కెటింగ్ బడ్జెట్ ఎంత సార్? 1 crore లో 10% అంటే ఎంత? 10 lakhs అన్నమాట. ఈ 10 lakhs అనేది నేనేం చేస్తున్నా తెలుసా? ఈ 10 lakhs ఏదైతే ఉందో, ఈ 10 lakhs ఐ నీడ్ టు సపరేట్ అనమాట. ఐ నీడ్ టు డివైడ్ డివైడ్ MARKET మార్కెటింగ్ బడ్జెట్ BUDGET బడ్జెట్స్ ఇంటూ ట్రెడిషనల్ TRADITI ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కంపెనీ ఇలాగే చేస్తుంది అనమాట. ఓకే, నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడదాం అనుకున్నావు అనుకో, ఓకేనా? TRADITI ట్రెడిషనల్ మార్కెటింగ్ నువ్వు పెడదాం అనుకుంటున్నావు అనుకో, ఆన్సర్ ఈ సింపుల్. ఓకే, నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడదాం అనుకుంటే, ఓకేనా, జస్ట్ షేర్ 50% హియర్, 50% దేర్. DIGTL డిజిటల్ మార్కెటింగ్ లో కూడా నేనేం చేస్తున్నా, 50% అనేది పెడుతున్నా. జస్ట్ మినిట్, ఐ నీడ్ సమ్ వాటర్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద 50%, డిజిటల్ మార్కెటింగ్ మీద 50% పెడదాం అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు 5 lakhs అలొకేట్ అయింది. ఇక్కడ నాకు 5 lakhs అనేది అలొకేట్ అనేది అయింది అనుకుందాం. సో నీకు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడితే నువ్వు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టబోతున్నావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, నువ్వు అట్లా పెట్టాలంటే నువ్వు ఆటో యాడ్స్ మీద పెట్టుకోవచ్చు. ఆటో యాడ్స్ అనమాట, సూపర్ సింపుల్. ఆటో యాడ్స్, బస్ యాడ్స్ అంటే బస్ వెనకాల పోస్టర్స్ వేసుకోవడము, మొత్తం అఫీషియల్ పర్మిషన్ తోనే, అది కూడా కొన్ని డిజైర్డ్ లొకేషన్స్ లోనే. ఇది ఒకటి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్. ఇది వద్దనుకో, హోర్డింగ్స్, HOERDING, మనకున్న బడ్జెట్ తో 5 లక్షల హోర్డింగ్స్ పెట్టుకుంటా పోతే ఒక్కొక్క హోర్డింగ్ ₹1,00,000 వేసుకున్న పబ్లిక్ డొమైన్స్ లో, అది కూడా 1 week పెడతాడా, 1 month పెడతాడా గ్యారంటీ లేదు. ఇంకేదైనా వచ్చింది అనుకో, ఏదైనా పొలిటికల్ క్యాంపెయిన్, ఇంకేదైనా అగ్రెస్ వచ్చింది కదా, పీకి ఎంబటే కొత్తది పెట్టేస్తాడు. సో హోర్డింగ్స్ అనేది బ్రాండ్స్ ఎప్పుడైతే వాళ్ళ టర్న్ ఓవర్ కోట్లలో ఉంటుందో ఆ కోట్లకు తగ్గట్టు హోర్డింగ్స్ పెట్టుకోవాలి. సో నాట్ సూటబుల్, నాట్ SUITABLE అకార్డింగ్ టు అవర్ బడ్జెట్. నేను టీవీస్ యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నా, టీవీస్ లో యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో నీకున్న లోకల్ ఛానల్స్ ఏది ఉంటుందో, లోకల్ ఈజ్ ఓకే, ఓకేనా? ఓకే, లేకపోతే నీకు మంచి ఛానల్స్ ఉంటాయి, ఎట్లా ఈఎన్ఈడి, ఈనాడు కావచ్చు, V6 కావచ్చు. అంటే బ్రాండ్స్ ని తీయొద్దు, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈనాడు కావచ్చు, V6 కావచ్చు, మీకు నచ్చింది మహా కావచ్చు, లేకపోతే ABN కావచ్చు, లేకపోతే సాక్షి కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి. నువ్వు ఇచ్చే ₹1,00,000కి, ₹2,00,000కి అతను చేశాడా లేదా అనేది చిన్న బ్యానర్ లాగా వచ్చిపోతుంది తప్ప ఎక్కువ హైలైట్ అవుతుందో లేదా అనేది గ్యారంటీ లేదన్నమాట. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలంటే లక్షలు పెట్టాలన్నమాట. సో టీవీ యాడ్స్ కూడా ఎంతమంది చూస్తారనేది గ్యారంటీ లేదు. నాకున్న బడ్జెట్ లో దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టామనేది నాట్ కరెక్ట్, నాట్ COR. ఒక నీ దగ్గర టర్న్
క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ ఉందనుకోండి, దెన్ యూ కెన్ ట్రై డిఫరెంట్ మెథడ్స్ అనమాట. నాకు 5 లక్షల బడ్జెట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. లోకల్ టీవీ ఛానల్స్ అయితే ఓకే. టీవీ యాడ్స్ కూడా డేంజర్ అనుకుంటున్నా. హోర్డింగ్స్ కూడా పనికిరాదు. రేడియోస్ అయితే నువ్వు ట్రై చేయొచ్చు. RADI రేడియోస్ లో కూడా యూ కెన్ ట్రై. కానీ ఇక్కడ నీకు ఆడియన్స్ ఉంటారా లేదా అని చూడాలన్నమాట. ఆడియన్స్ పల్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆన్సర్ ఈ సింపుల్. లేదు సార్ నేను న్యూస్ పేపర్ అనే యాడ్స్ ఇస్తాను. న్యూస్ పేపర్ యాడ్ అనేది ఇస్తాను అంటే ఏంది, ఫ్రంట్ పేజ్ ఇచ్చినాం అనుకో చాలా మంది చూస్తారు. సెకండ్ పేజ్ తిప్పాలంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తారు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ కింద నీది రావాలంటే మాత్రము నువ్వు ఇంకేదో వైరల్ అనేది కావాలి, అంతకు మించి రాదు. లేకపోతే అక్కడ పైసలన్నా కట్టాలి. పైసలు కట్టి ఆ స్లాట్ చేసుకోవాలంటే నీకున్న 5 లక్షల బడ్జెట్ నాట్ పాసిబుల్ అనమాట. నాట్ POSSI బెలే నాట్ పాసిబుల్. ఓకేలా నువ్వు ఇంకేముంది సార్ సింపుల్ గా చీప్ అండ్ ట్రిక్ ఏదైనా ఉందా సార్ అంటే డోర్ టు డోర్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు నువ్వే. ఇంకేదైనా ఉందా సార్ అంటే న్యూస్ పేపర్ పేపర్ పాంప్లెట్స్ PAMPHLETS పాంప్లెట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే డోర్ టు డోర్ వెళ్ళేసి నువ్వు ఒక పాంప్లెట్ అనేది ఇచ్చినావు అనుకో. ఇక్కడ పాంప్లెట్స్ ఆర్ సేమ్. PAMPHLETS పాంప్లెట్స్ ఆర్ సేమ్ అన్నమాట. నువ్వు న్యూస్ పేపర్ లో పాంప్లెట్స్ పంచడం, న్యూస్ పేపర్ లో పాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం. అంటే న్యూస్ పేపర్ ఓపెన్ చేసి 1 2 పాంప్లెట్స్ వస్తుంటాయి కదా, ఆడేం ఫ్రీ ఇయ్యాడు సార్, అక్కడ ఉన్న పేపర్ బాయ్కి ఇచ్చి చేసుకుంటాడు. ఐ విల్ టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ, గెట్ రెడీ. సో డోర్ టు డోర్ చేద్దాం అనుకున్నా. ఈ రెండు చేయాలన్నా సరే నాకేం కావాలి, ఇప్పుడు పాంప్లెట్స్ అనేది కావాలి. సో PAMPHLET నాకు పాంప్లెట్స్ అనేది కావాలి. సో నేను ఉన్న ఏరియాలో నా ప్రోడక్ట్ అనేది 5000 ప్రోడక్ట్స్ ఉంది కాబట్టి నేను 1,00,000 పాంప్లెట్స్ ఎంతో ప్రింట్ చేపిద్దాం అనుకుంటున్నా. ఐ నీడ్ టు ప్రింట్ 1 lakh pamphlets. నేను 1,00,000 pamphlets ని ప్రింట్ చేద్దాం అనుకున్నా. సరే అక్కడున్న మందం అనమాట, పేపర్ ఒక మందం బట్టి, క్వాలిటీ బట్టి, కలర్ 1 సైడ్ కలర్ 2 సైడ్ కలర్ 2 సైడ్ కలర్ ప్రింటింగ్ కాబట్టి మీకు 1 lakh పాంప్లెట్స్ కావాలంటే A4 పేపర్ ఉంటుంది. దాన్ని సగం చేసుకుంటే A8 అవుతుంది, దాన్ని మళ్ళీ సగం చేసుకుంటే A16 అవుతుంది అనమాట. A4 సైజ్ ని సగం చేస్తే A8, దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేస్తే A16 సైజ్ అనేది అవుతుంది. అదొక డివిజన్ ప్రాపర్టీ. సో దాన్ని కూడా సింగిల్ సైడ్ ఒక రేటు, బ్యాక్ సైడ్ ఒక రేటు, డబుల్ సైడ్ ఒక రేటు, నార్మల్ క్వాలిటీ పేపర్ అయితే ఒకలాగా, మంచి క్వాలిటీ పేపర్ అయితే ఒకలాగా ఉంటుంది. సో ఇట్లా మీరు చేసుకుంటే మినిమం 1 lakh పాంప్లెట్స్ కావాలంటే, సో నాకున్న అవేర్నెస్ ప్రకారంగా దే ఆర్ గోయింగ్ టు టేక్ 50,000 అనమాట. 50,000 అని నువ్వు పెట్టినవు బై, 50,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టినావు. నువ్వు 50,000 పెడితే నీకు పాంప్లెట్స్ అనేది వచ్చినాయి. నువ్వు పంచుతావు పోయి నువ్వు 50,000 పాంప్లెట్స్ మొయ్యాలంటే జస్ట్ ఇమాజిన్, యూ విల్ బి షాక్డ్ అన్నమాట. సో ఒకసారి చూడండి, 1 lakh పాంప్లెట్స్ ఉంది. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ A8 ఇన్ గ్రామ్స్, ఇన్ GRMS గ్రామ్స్, విత్, ఇది చాలా ఇంపార్టెంట్, విత్ GSM అని చెప్పేసి రాస్తున్నా. ప్రింటింగ్ పక్కన పెడితే దిస్ ఇస్ ద డేటా సార్. ఎంత ఉంది సార్, 0.29 గ్రామ్స్ అనేది ఉంది. అండ్ అంటే A8 షీట్ అంటే A4 లో సగం తీస్తే నీకు ఒక్కొక్క గ్రామ్ ఎంత, 0.2 గ్రామ్స్ నుంచి 0.6 గ్రామ్స్ అనేది ఉంది. 1 గ్రామ్ కూడా లేదు, డిపెండింగ్ ఆన్ ద GSM గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ద పేపర్, బికాస్ 8 is a 1/256 అని చెప్పేసి వచ్చింది. 80 GSM అంటే ఒకలాగా, 100 GSM అంటే ఒకలాగా, 160 GSM అంటే ఒకలాగా, 250 GSM అంటే ఒకలాగా. ఇవన్నీ క్వాలిటీ అనమాట. నేనేం చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ 0.2 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నా. 0.2 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నా. నా దగ్గర ఒక 0.2 గ్రామ్స్ అనేది ఉంది. 0.2 ఇంటూ ఎన్ని పాంప్లెట్స్ ఉన్నాయి, 1 2 3 4 5, అంటే 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి. 1,00,000 పాంప్లెట్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 2,000 వచ్చింది. 2,000 డివైడెడ్ బై ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ డివైడెడ్ బై 1 kg ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్ అనుకుంటున్నా. 1 2 3 అంటే ఇప్పుడు ఎన్ని కేజెస్ సార్, 20 కేజెస్. ఇది మినిమం 20 కేజెస్ ప్లస్ తప్ప, అంటే 20 to 30 40 కేజెస్ మధ్యలో ఉంటుంది తప్ప ఉండకపోవచ్చు. ఎందుకంటే నువ్వు లైట్ వెయిట్ తీసుకున్నావు కాబట్టి, స్టార్టింగ్ మోడల్ తీసుకున్నావు కాబట్టి చెప్తున్నావు. సో నువ్వు 20 కేజెస్ మెటీరియల్ నువ్వు ఎట్లా మోస్తావు బై, 50,000 అంటే 50,000 పెట్టినావు. ప్రైస్ ఇస్ 50,000 ఫర్ 1 lakh పాంప్లెట్స్. 1 lakh పాంప్లెట్స్ ఇది నీకు వచ్చింది. దీని ఒక వెయిట్ వచ్చేసి మినిమం 20K to 30 కేజెస్ ఉంది. 30 కేజెస్ ఉంది అన్నమాట. ఇది ఎవడు మోస్తారు బై, ఇది నువ్వు మోస్తావా, రోజు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతావా, ఆటోలో పెట్టుకుంటావా, వెహికల్ మీద పెట్టుకుంటావా? సరే 20 కేజెస్ to 30 కేజెస్ ఉంది, నువ్వు చూస్తేనే భయమైంది. నేనేం చేస్తా, అరే నా ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ అని చెప్పేసి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో సపోర్ట్ ఇద్దామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు ఎన్ని డేస్ సపోర్ట్ ఇస్తారు, ఇఫ్ దే ఆర్ రెడీ టు డిస్ట్రిబ్యూట్, ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ FRIE అండ్ ఎస్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు,
ఫ్యామిలీ కావచ్చు, నైబర్హుడ్ కావచ్చు, NEIGHBO యువర్ నైబర్స్ కావచ్చు, కింద మీద పడి నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని పిలుస్తే ఓ 10 మంది వచ్చిర్రు బై 10 మెంబర్స్ అనేది వచ్చారు. ఓ రోజు 50 మందికి పంచుతారా? సిగ్గు అవుతుంది, తప్పదు కాబట్టి మనోడు కాబట్టి 50 మెంబర్స్ కి పంచారు అనమాట. 50 మెంబర్స్ కి పంచారు. అమ్మయ్య మా వానికి హెల్ప్ చేసిన వాళ్ళకు లోపల ఉంటుంది, వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. 50 మెంబర్స్ కి పంచారు ఒక్కొక్కరు. అంటే నీ దగ్గర ఎన్ని పాంప్లెట్స్ అని? నీ దగ్గర 10 మంది వచ్చారు, 10 ఇంటూ ఒక్కొక్కరు 50 మెంబర్స్ కి పంచారు అనమాట. ఒక్కొక్కరు 50 మెంబర్స్ కి పంచారు. మొత్తం ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది సార్? 500 మెంబర్సా? కరెక్టేనా సార్? 5000 పాంప్లెట్స్ అని అనుకుందాం. 5000 పాంప్లెట్స్ ఉన్నాయి. ఇంకా నీ దగ్గర ఎన్ని పాంప్లెట్స్ ఉన్నాయి? 95,000 పాంప్లెట్స్ ఉన్నాయి. ఇది ఎవడు పంచాలి? ఇది ఎవడు పంచాలి? అది ఒక రోజు 2 రోజులు 3 రోజుల్లో సరదా ఉంటుంది. సో ఒక్కొక్కరు 50 పాంప్లెట్స్ పంచారు. 10 మంది ఉన్నారు కాబట్టి 5,000 పాంప్లెట్స్ పంచారు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కింద మీద పడితే 5,000 పాంప్లెట్స్ పంచారు. మిగిలిన 90 పాంప్లెట్స్ ఎవరు పంచాలి సార్ అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఏం చేశారంటే మ్యాన్ పవర్ అనేది కావాలి. ఏం కావాలి నీకు? మ్యాన్ పవర్ అనేది కావాలి. ఈ మ్యాన్ పవర్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే లేబర్ అడ్డా అనేది ఉంటుంది. LABOUR, తప్పు అనుకోకండి. రెస్పెక్టెడ్ పీపుల్, మా బ్రదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. రెస్పెక్టెడ్ లేబర్ అనేది అనుకుంటున్నా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుందాం. లేబర్ లొకేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే అడ్డాస్ ఉంటాయి. ఇవన్నీ మీరు చూస్తుంటారు అనమాట. అక్కడ పోతే లేబర్ దొరుకుతారు, ఐ రెక్కల డిఏ రెక్కలు అంటుంటారు. మళ్ళీ మ్యాన్ పవర్ కావాలంటే నీకు ఎవడొస్తారు సార్? డైలీ మినిమం అతనికి 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఇస్తే కానీ రారు. సో నేను చీప్ గా ఏం వస్తున్నా, 1000 పర్ డే అని పెట్టుకున్నా. 1000 పర్ డే అని చెప్పేసి పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలి? ఐ హ్యావ్ ఎ టార్గెట్ టు క్లోజ్ ఆల్ పాంప్లెట్స్ PAMPHLE పాంప్లెట్స్ 10 డేస్ లో నేను పంచాలన్నమాట. 10 డేస్ లో పంచాలి. సో ఒక్కొక్క పర్సన్ కి నేను ఎంత ఇవ్వాలి? 1000 రూపీస్ ఇవ్వాలి ఇంటూ 10 డేస్ లోపల 10 డేస్. ఓకేనా? నాకు 10 పర్సన్స్ కావాలి, 10 PRSNS పర్సన్స్ కావాలి. ఎప్పుడైతే ఇట్లా నేను చేస్తానో ఒక్కొక్కరికి 1000 పాంప్లెట్స్ ఇచ్చి, సరిగ్గా చూడండి, ఒక్కొక్కరికి 1000, సరే మీకోసం ఏం చేస్తున్నా, 1000 ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇస్తున్నా సార్. 1000 రూపీస్ ఇస్తున్నా. ఇక్కడ క్యాల్కులేషన్ ఏంటంటే 10 డేస్ 10 పర్సన్స్ ఇంటూ 1K పాంప్లెట్స్ అనుకుంటున్నా. 1K పాంప్లెట్స్ PAMPHLE పాంప్లెట్స్ ఇలా చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు అచీవ్ 1 lakh అన్నమాట. 1 lakh అనేది నీకు అచీవ్ అనేది అవుతుంది. అంటే 10 డేస్ లోపల నువ్వు పంచాలి అంటే సింపుల్ ఆన్సర్. 10 మంది ఉంటారు, ఒక్కొక్కరికి 1000 పాంప్లెట్స్ ఉంటాయి, రోజు 10,000 మందికి వెళ్తుంది, 10 రోజుల్లో 1,00,000 మందికి వెళ్తుంది. కరెక్టేనా క్యాల్కులేషన్? క్యాల్కులేషన్ కరెక్టేనా సార్? క్యాల్కులేషన్ కరెక్టేనా? యా సార్, కరెక్టేనా? ఇది కరెక్టేనా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. కరెక్టేనా ఇది? మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేనేం చేస్తున్నాను సార్ అంటే నాకు 10 మెంబర్స్ MEMBR 10 మెంబర్స్ కావాలి ఇంటూ 10 డేస్. 10 డేస్ అన్నమాట. ఒక్కొక్కరు 1K పాంప్లెట్స్ పంచుతారు, ఒక్కొక్కరు 1K పాంప్లెట్స్ పంచుతారు. సో 1 lakh ఈస్ డన్. 1 lakh పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ డన్. బట్ వాట్ ఈస్ అక్యురసీ? వాట్ ఈస్ ACCURSU అక్యురసీ అండ్ అమౌంట్? అమౌంట్ ఎంత అవుతుంది సార్ అంటే చూసుకుంటే ఒక్కొక్కరికి నువ్వు 1000 ఇస్తున్నావు ఇంటూ 1 డే, పర్ డే 10 మెంబర్స్ ఇస్తున్నావు కాబట్టి సరిగా చూడండి, 1000 రూపీస్ పర్ పర్సన్ ఇస్తున్నావు. డైలీ 10 మెంబర్స్ TMEMBRS 10 మెంబర్స్ కాబట్టి 10 మెంబర్స్ కాబట్టి మొత్తం ఎంత అవుతుంది సార్? 10,000 రూపీస్ అనేది అవుతుంది. సరిగ్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటూ 10 డేస్ చేస్తున్నావు, ఇంటూ 10 డేస్ చేస్తున్నావు. ఆన్సర్ ఈ సింపుల్. ఎంత అవుతుంది సార్ ఇక్కడ? అంటే నీకు పంచడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. పంచడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. ప్లస్ వాళ్ళకు ఫుడ్ 20,000 వేసుకోబోయి 20,000 లేదు అంటే డైలీ 2,000 రూపీస్ ఫుడ్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్కరికి ఫుడ్, వాటర్ బాటిల్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఒక థమ్స్ అప్ కూల్ డ్రింక్, లేకపోతే ఒక బిర్యానీ, ఒక ఫుడ్ లేని వాళ్ళకు ఉండదు. ఇది కాకుండా టీ షర్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, పక్కనే పెట్టేసి జస్ట్ ఒక ఫేవర్ లాగా నువ్వు ఇస్తున్నావు. సో 10 రోజులకి 10 మందికి నువ్వు 1000 పాంప్లెట్స్ నువ్వు పంచడానికి యు ఆర్ గివింగ్ ఏ 1 lakh బడ్జెట్ ప్లస్ 20,000 అడిషనల్ బడ్జెట్ ఫర్ ఫుడ్ గిడ్ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. సో మొత్తం ఎంత? ఫైనల్ క్రాస్ ఎంత? ఫైనల్ ప్రైస్ ఎంత సార్? ఫైనల్ ప్రైస్ ఎంత? 50,000 వచ్చేసి ప్రింటింగ్ అనుకుందాం. 50,000 ఇస్ ప్రింటింగ్ ప్లస్ 1.2 lakh వచ్చేసి ఇది 1.2 lakh వచ్చేసి మ్యాన్ పవర్ అన్నమాట. మ్యాన్ POWR పవర్ అన్నమాట. సో మొత్తం ఎంత? 1.7 lakh నువ్వు ఖర్చు పెడితే, అంటే నీకు ఇచ్చిన 5 లక్షల్లో దగ్గర 2 లక్షలు ఖర్చు పెడితే అక్యురసీ ఎంత సార్ అంటే, అక్యురసీ అంటే వాళ్ళు మనుషులు సార్, ఒకటే రోజు పోయి అదే మిషన్ కాదు. నువ్వు 1000 పాంప్లెట్స్ ఇస్తే 1000 పాంప్లెట్స్ పంచడానికే. సో ఒక 100కో 200 300కో 400 500 మంది పంచడం అనేది చాలా గొప్ప. మిగిలినంత తీసుకొని పోయి స్క్రాప్కి వెళ్ళడం. అక్యురసీ వచ్చేసి నేనెంత, నువ్వు 1000 పాంప్లెట్ నువ్వు 300 400 ఇస్తే అతను
దర్జాగా పంచవచ్చు. దట్ విల్ హ్యావ్ ఏ క్వాలిటీ. నువ్వు ఒకటేసారి 1000 కుప్ప ఇచ్చినావు అనుకో, నీకు ఒక్కొక్కసారి తీసుకోవడానికి కాదు 2-3 కిలోలు పెట్టుకొని వెళ్ళాలి. ఇలా పెట్టుకొని 2-3 కిలోలు పెట్టుకొని వెళ్ళాలి. ఎంత బంచ్ ఉంటుందో యూ క్యాన్ ఇమాజిన్ అన్నమాట. అర్థమవుతుందో సార్? చిన్నప్పుడు పిల్లలకి ఒక 10 బుక్కులు వేసి ఎంత వెయిట్ ఉంటుంది, 1000 పేపర్స్ వెయిట్. ఆ 1000 పేపర్ రోజు బ్యాగ్ లెక్కలు వేసుకొని వెళ్ళాలంటే కష్టం. జస్ట్ ఇమాజిన్, చిన్నపిల్లల బుక్కులు ఒక్కొక్క దాంట్లో 100 పేపర్లు ఉంటాయి. 10 బుక్కులు స్కూల్ బ్యాగ్ వేసుకుంటే ఎంత అవుతుంది సార్? 1000 పేపర్స్ ఒక బుక్ బ్యాగ్ ని మోపిస్తున్నాం అనమాట. అలా మోపుకొని అందరికి ఇచ్చి ఇచ్చి ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్ గా పంచాలంటే 300 to 500 ఇస్ గుడ్. 300 కూడా గొప్ప, 500 అనేది సూపర్. నువ్వు అంతకు దాటి వెళ్ళినావంటే నువ్వు ఒక సూపర్ హ్యూమన్, సూపర్ పవర్ అనేది అయి ఉండాలి. అక్యూరసీ వచ్చేసి నేనేమంటున్నా, నాట్ మోర్ దాన్ 50 to 70% అన్నమాట. మిగిలిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. అంటే అక్కడ ఉన్న లిమిటేషన్స్ అదే. అదే వెన్ యూ గో ఫర్ 20 days, నువ్వు 20 days లో నువ్వు పెట్టుకుంటే దట్ విల్ హ్యావ్ ఎ బడ్జెట్ ఆఫ్ 2 lakh ప్లస్ 20 days కి 40,000 ఎక్స్పెన్స్ వస్తుంది. దిస్ విల్ వర్క్స్ అనమాట. దిస్ విల్ వర్క్స్. ఇక్కడ కూడా వేస్టేజ్ ఉంటుంది, బట్ అక్యూరసీ విల్ బి 80%. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, అక్యూరసీ పక్కన పెడితే నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళేసి డోర్ టు డోర్ స్టెప్ చేసినప్పుడు, ఆ పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ పాంప్లెట్ ని పెట్టుకోవడము, ఆ పాంప్లెట్ ని పట్టుకొని నీ షాప్ కి రావడము, నీకు కాల్స్ చేయడం అనేది గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. కానీ అక్యూరసీ పక్కన పెడితే అలా చేసే స్ట్రాంగెస్ట్ పీపుల్ నీ దగ్గర ఉండాలి. చెప్తే చేసే ఒక మ్యాన్ పవర్ అనేది సూపర్ గా ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. సో దీని లోపల ప్రోస్ ఉంది, కాన్స్ ఉంది, సమ్వాట్ ఎక్స్పైజెడ్ మిస్యూజ్ కూడా ఉంది. కరెక్టేనా ఇదంతా? సార్ ఇదంతా కరెక్టేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి. సార్ ఇదంతా కరెక్టేనా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్ సార్. ఎందుకంటే ఈ లాజిక్ తెలిస్తే డిజిటల్ మార్కెటింగ్ తో నువ్వు ఎలా ముందుకెళ్తావు అనేది తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సరే సార్, ఇది వద్దు బై. ఆప్షన్ 2 ఉంది నా దగ్గర. ఏముంది సార్? ఆప్షన్ 2 ఉంది. ఓపీటీఎన్ ఆప్షన్ 2 ఈజ్ పేపర్, న్యూస్ పేపర్, న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ పాంప్లెట్, PAMPHLET పాంప్లెట్, DSTRIBUTR. ఈ న్యూస్ పేపర్ లోపల పాంప్లెట్ ఏమైనా సాక్షి, లేకపోతే ఈనాడు, లేకపోతే ఆంధ్రజ్యోతి, లేకపోతే తెలంగాణ టుడే మరి ఏమంటాడు ఆ వేసే ఉద్యోగాలు పోతాయి. పేపర్ అడ్డాలు ఉంటే జోబులకి పిల్లలకి పాకెట్ మనీ కోసం ఏం చేస్తారంటే, వాళ్ళు చేయాలంటే ఏం చేస్తారంటే, నువ్వు నీ దగ్గర వచ్చిన న్యూస్ పేపర్ లో 100 పేపర్స్ లో నువ్వు ఇచ్చిన పాంప్లెట్ వేస్తే, PAMPHLET నువ్వు ఒక పాంప్లెట్ వేస్తే దే ఆర్ గోయింగ్ టు చార్జ్ మినిమం 20 రూపీస్ to 30 రూపీస్ తీసుకుంటారు. కొన్ని హై క్లాస్ ఏరియాస్ ఉంటాయి అనమాట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొన్ని బాగా ఓపెన్ గా చెప్పాలంటే కొన్ని ఆ ఓపెన్ గా చెప్పాలంటే కొంచెం బాగా ఏమంటారు అబ్బా, పేరు గుర్తు రిచ్ ఏరియాస్ అనేది ఉంటుంది. ఆ రిచ్ ఏరియాస్ లో వేయాలంటే నువ్వు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టినా కానీ కొంతమంది ఏరన్నమాట. ఓ 50 రూపాయలు ఇస్తే వేసే తరీకా అయితే ఉంటుంది కొంతమందికి. నీకు 100 న్యూస్ పేపర్ లో నీ పాంప్లెట్ వేయాలంటే దే విల్ చార్జ్ 20 to 30 రూపీస్ అన్నమాట. సరే ఇక్కడ మ్యాన్ పవర్ లేదు, వీళ్ళతోనే చేపిద్దాం. సో న్యూస్ పేపర్ తోని వేసే బెస్టా, ఇంటింటికి వెళ్ళియడం అని బెస్ట్ అంటే, ఫస్ట్ వన్ ఇస్ గుడ్, వెరీ గుడ్, వర్కింగ్ ఇస్ వెరీ గుడ్. సెకండ్ వన్ దాంట్లో న్యూస్ పేపర్ వేసిన వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. అది అందరు నీ ఇంటి చుట్టుపక్కల 10 మంది ఉంటే 10 మందిలో ఒకరిద్దరు వేసుకుంటారు, గ్యారంటీ లేదు. బట్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి డన్. డిస్ట్రిబ్యూషన్ విల్ బి డన్. పేపర్ చదివేట వాళ్ళకి గుడ్ హ్యాబిట్ ఉంటుంది. ఇట్లాంటి ఏమైనా ఆఫర్స్ ఉంటే వెళ్ళడము, చేయడము, ట్రయల్ చేయడం అనేది జరుగుతుంటుంది. అది ఒక పబ్లిసిటీ బాగానే ఉంటుంది అనమాట. సో నేనేమంటున్నాను, దాంతో పాటు ఇది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చే 5 లక్షలు ఐ నీట్ ఇన్వెస్ట్ షేర్ ఆల్సో. సో నువ్వు 100 పేపర్స్ లోపల, న్యూస్ పేపర్స్ లోపల, ఐఎమ్ రైటింగ్ వన్స్ అగైన్, 100 న్యూస్ పేపర్స్ లో నా ఒక 1 పాంప్లెట్, ఒక్కొక్క పాంప్లెట్ వేస్తే అతను 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటాడు అనమాట. నేను 1000 పాంప్లెట్లకు వేయాలంటే ఈస్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్లీ 200 to 300 రూపీస్. 300 రూపీస్. ఒకవేళ 10,000 పాంప్లెట్స్ అంటే నీకు 10,000 పాంప్లెట్స్ ఉంటే 2,000 to 3,000 అనేది చార్జ్ చేస్తాడు. ఒక నీకు 1,00,000 పాంప్లెట్లు కావాలంటే, 1 lakh పాంప్లెట్స్ కావాలంటే మినిమం 20,000 to 30,000 బడ్జెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. ACCU, RAC అక్యురసీ అనేది ఎలా ఉండబోతుంది? నీకు బిజీగా ఉంటాడు, నువ్వు ఒక్కనే ఇస్తావా పాంప్లెట్లు, వేరేవానికి అనుకోద్దా రూపాయి. ఆడ మీద మీద వచ్చేసి ఎవరైతే ఏజెన్సీ ఉంటారో, డీలర్ ఉంటాడో గట్టిగా చెప్పిన అనుకో, మంచిగా ఇస్తాడు 2-3 రోజులు. 3 రోజు 4 రోజు ఇంకా అంతే సైడ్కి వెళ్ళిపోతాయి పేపర్స్. సో ఆ పేపర్ లోపల నువ్వు ఉండాలంటే అక్కడ కరెక్ట్ పర్సన్ ని కూర్చోబెట్టి మార్నింగ్ 3:30-4 గంటలకు ఫ్రెష్ అప్ అయిపోయి, నీతో పాటు ఇంకా 3-4 పర్సన్ తీసుకొని పోయి న్యూస్ పేపర్ లో నువ్వు వేపియాలనుకొని, ఇవన్నీ నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తే ఆ మనిషి కూడా అనా సరిగ్గా అని అంటే ఆ నిద్రపోతున్నా కానీ సరిగ్గా ఒక పేపర్ ఎత్తి లోపలేసి దగ్గర దగ్గర గట్టిగా చేస్తుంటాడు అనమాట. నీకు ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒకటి వస్తుందంటే ఒక దాంట్లో ఒకటి వస్తుంది, 2 వస్తుంది, బంచ్ వస్తుంది, 10ల కొద్ది కూడా వస్తుంటాయి. అది వాళ్ళ కష్టం సార్. తెల్లారిపూట లేచేయడం అంటే నాట్ ఏ జోక్. మనం లేస్తామా సార్ అంటే అది క్వశ్చన్ మార్క్ అనమాట. వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి వీ నీడ్ టు రెస్పెక్ట్. సో అక్యురసీ ఎట్లా వస్తుంది సార్ అంటే,
వాళ్ళకున్న పేపర్లో పేపర్ అయిపోయింది చాలు అనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తారు. నువ్వు ఒక పర్సన్ నుండి నువ్వు అక్కడ ఇప్పించినావు అనుకో, డెలివరీ సూపర్ ఉంటుంది. కానీ నువ్వు ఇంతగానం చేసినావు, అక్యురసీ ఎంత వస్తుంది సార్ అంటే, మా అంటే రోజు 100 ఇస్తున్నావు కదా, నేను 1000 ఇవ్వమంట. 1000 అనేది ఇవ్వమని చెప్తా. 1000లో మినిమం ఓ 500 దాని లోపలే 500 వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే 50% అక్యూరసీ అనేది ఉంటుంది. మిగిలిన పేపర్ ఏమవుతుంది సార్ అంటే స్క్రాప్. సో పాత అండ్ పాస్ సామాన్ సీసా డబ్బా పేపర్ ఉంటుంది కదా, స్క్రాప్ లకు వెళ్ళిపోతుంది అనమాట. SCRAP స్క్రాప్ లకు అనేది వెళ్ళిపోతుంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకవేళ నువ్వు వేసినావు బై, నువ్వు 1,00,000 పాంప్లెట్ల బదులు 50,000 పాంప్లెట్లే పోయినాయి. మళ్ళీ 50,000 పాంప్లెట్లు ఎవరెవరి ఇంటికి వెళ్ళింది అనుకుంటే, నీకు హైదరాబాద్ హైయెస్ట్ పాపులేటెడ్ సిటీకి ఉన్న 50,000 ఇండ్లకి వెళ్ళింది. అక్కడ కాలేజెస్కి వెళ్ళొచ్చు, స్కూళ్ళకి వెళ్ళొచ్చు. అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళలేవు, నువ్వు కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళలేవు, కానీ న్యూస్ పేపర్ వెళ్తుంది. లాజిక్ అర్థమైందా? నువ్వు కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళలేవు, కానీ న్యూస్ పేపర్ వెళ్తుంది. ఇంకొక ఆప్షన్, నువ్వు కొన్ని ఏజెన్సీలకు వెళ్ళలేవు, న్యూస్ పేపర్ వెళ్తున్న ఏజెన్సీస్ కి. సో వెన్ యూ డూ ఆఫ్లైన్ మార్కెటింగ్ యూ మస్ట్ నో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏమైంది సార్ అంటే, సరే నువ్వు 50,000 పాంప్లెట్స్ అని డిస్ట్రిబ్యూట్ అయింది. అది స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు, ఏజెన్సీకి వెళ్ళొచ్చు, హైరైజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు, మూలకి వెళ్ళొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే అది చూసాడో లేదో గ్యారంటీ లేదు. మళ్ళీ కాల్స్ వస్తాయా, అతనికి కాల్ చేస్తారా, అక్కడ క్యూఆర్ కోడ్, ఆ ప్యాంప్లెట్ మీద క్యూఆర్ కోడ్ పెడితే ఎంక్వైరీ చేస్తాడా, నిజంగా తగ్గుతుందా? ఎందుకంటే ఎంక్వైరీస్ ఎక్కువ పెరిగితే ఆటోమేటిక్ గా బిజినెస్ పెరుగుతుంది. ప్రస్తుతం నీ ఆఫ్లైన్ స్టోర్ ఉందనుకో, ఆఫ్లైన్ స్టోర్స్ కి మనుషులు రావాలి పోవాలి, అదొక అందం అనమాట. నీకు బిజినెస్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ రోజు కాదా రేపని వస్తాడు, రేపు కాదు ఎల్లుండని వస్తాడు. సింపుల్. ఫుట్ ఫాల్స్ పెరగాలంటాం, ఇలా జరుగుతూనే అవుతుంది. సో ఇదంతా కరెక్టేనా సార్? ఇది మళ్ళీ దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది? మళ్ళీ దీని ఒక బడ్జెట్ ఎంత అవుతుంది సార్ అంటే, ఒకసారి చూడండి దీని ఒక బడ్జెట్ ఎంత అవుతుంది సార్ అంటే, సో 50,000 ప్రింటింగ్ కాస్ట్, ఇది కామన్. ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వడానికి ఓ 30,000 అనుకుందాం, 30,000 అనుకుందాం. ఇది ఎంత అవుతుంది? 80,000 అనమాట. అంటే 80,000. సో వెన్యూ ఇక్కడ చూడండి, వెన్యూ ఇన్వెస్టింగ్ వెన్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మార్కెటింగ్ విత్ యువర్ బడ్జెట్ దీస్ టూ ఆర్ బెస్ట్ అనమాట. బట్ విత్ ప్రాపర్ మానిటరింగ్, విత్ ప్రాపర్ MONITOR ప్రాపర్ మానిటరింగ్, ప్రాపర్ గా మానిటర్ చేసుకోవాలి. తర్వాత మ్యాన్ పవర్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. దిస్ విల్ వర్క్స్ WRKS వర్క్స్. అండ్ టోటల్ బడ్జెట్ ఈస్ టోటల్ బడ్జెట్ BUDGET బడ్జెట్ ఈజ్, ఒకటేమో 2.7 lakh, తర్వాత వచ్చేసి ఒకటి 8 lakh, అంటే 80,000 అనమాట. 80,000 మొత్తం ఎంత సార్? 3.5 lakh అనేది అవుతుంది. సో ఆ 1.5 lakh తర్వాత చేస్తాను చూద్దాం. నువ్వు 3.5 లక్షలు పెట్టి నీకు అక్యూరేస్ ఎంత వస్తుంది సార్ అంటే, 50 to 60% అక్యూరేస్ ఉంటుంది. ఆ రేపు వాడు ఉంటాడా పోతాడా పక్కన పెడితే, గుడ్ అండ్ బ్యాడ్ ఉంది అనమాట. ఓపెన్ గా చెప్పాలంటే గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. అదే పైసలు నువ్వు ఇక్కడ 5 లక్షలు ఇచ్చినావు కదా, నాకు ₹1,20,20 అంటున్నా నేను. ఫస్ట్ వన్ అర్థమైందా? ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అర్థమైందా సార్? ట్రెడిషనల్ మార్కెటింగ్ అర్థమైందా? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా? గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, బోత్ ఆర్. ఎవరికి రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి, బట్ నో ద డిఫరెన్స్. యా, థ్యాంక్ యూ. సో డిజిటల్ మార్కెటింగ్ లో 5 lakhs ఉంది కదా, నేనేమంటున్నారా బాయ్ అంటే, నువ్వు ఏదైతే అంటున్నావో నువ్వు బాగా ఆలోచించు. సో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ పోస్టర్ కాబట్టి నేను మొత్తం మార్కెటింగ్ రీసెర్చ్ చేసి, సేవ్ యువర్ ఎలక్ట్రిసిటీ, ELECTRICT ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ అప్రాక్స్ 40% అని చెప్పేసి, దట్ ఈస్ ఫర్ 1,000 రూపీస్ బిల్లింగ్, ఎలక్ట్రిసిటీ బిల్, ELECTRICT ఎలక్ట్రిసిటీ బిల్లింగ్, you will get 700 to 800 అని చెప్పేసి యాడ్ ఇచ్చిన. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి బై, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఐ హ్యావ్ ఏ ప్రూఫ్స్, నా దగ్గర నా ప్రూఫ్ ఉన్నాయి. ఇగో ఇట్లా పెట్టి రియలిస్టిక్ గా చూపిస్తే చాలా మంది కొనేవాళ్ళు ఉంటారు, చాలా 100కి 200% కొనేవాళ్ళు ఉంటారు. నువ్వు అది వర్క్ అవుతుందా లేదా చూపి బై. ఎందుకంటే రోజు నువ్వు నెలకు 300, 400, 200, 1000కి 200-300 సేవ్ అయినా సార్ నాకు 700, 1000 రూపాయలు రాదు సార్. కమర్షియల్ ఉంటుంది, నా షాప్ ఉంది, షాప్ కి అవసరం. కమర్షియల్ ఉంటే నేను తీసుకుంటా. నీకు ఇంట్లో 500 బిల్ వస్తుంది, 300, 400 వచ్చింది అనుకోండి, ఇంకా హ్యాపీగా పడతావు. మా ఇంట్లో ఫ్రీ కరెంట్ సార్, ఓకే హ్యాపీ, నేను డిస్టర్బ్ చేయను నేను, ఓకేనా? సో ఎవరికైతే కావాలో కొనేవాళ్ళు మస్తుగా ఉంటారు. ఆ ప్రోడక్ట్ నీ వరకు వెళ్ళాలంటే ఐ విల్ డూ ప్రాపర్ అడ్వర్టైజింగ్. సో నేను ప్రోడక్ట్ గురించి ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఐ విల్ ప్రిపేర్ వన్ వెబ్సైట్ అనమాట. నేను ఒక వెబ్సైట్ ని ప్రిపేర్ చేస్తాను. ఆ వెబ్సైట్ అండ్ ల్యాండింగ్ పేజ్ కాస్ట్ ప్లస్ కంటెంట్ మార్కెటింగ్ ప్లస్ VSL వీడియో సేల్స్ స్క్రిప్ట్ అనేది అంటాం. వీడియో సేల్స్ స్క్రిప్ట్ అనేది అంటాం అన్నమాట. వీడియో సేల్స్ స్క్రిప్ట్ రీల్ అనేది చేస్తాం సార్. ఇందులో రీల్ అనేది చేస్తాము.
అంటే ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ లోపల షార్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ అనేది అంటాము. వీడియో సేల్ స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ అనేది చేస్తాం అనమాట. ఈ స్క్రిప్ట్ చేసేసి ఏం చేస్తామంటే ఇక్కడ నేను 1,00,000 పెడతా. ఇది అయిపోయింది. సరే, ₹1,00,000 ఎందుకు బై, ఇదంతా 50,000 అని మనమే చేస్తాం. మీరు ఇంకా తిప్పి కొడితే ఇది 15,000కే చేయొచ్చు, 10,000 కూడా చేయొచ్చు. ఆ సీక్రెట్స్ అని చెప్తా. రా మెటీరియల్ చార్జెస్ తిప్పి తిప్పి కొడితే నాట్ మోర్ దెన్ 5,000. మిగిలినంతా నీ బ్రెయిన్. ఏజెన్సీ వాడు ఎంత తీసుకుంటాడు సార్ అంటే 20,000, 30,000, 50,000 తీసుకుంటాడు. ఇది కూడా మీకు సబ్జెక్ట్ లో కవర్ కాబోతుంది. తర్వాత ఏంది, నీకు వెబ్సైట్ ఉంటే సరిపోదు, ఇన్స్టెంట్ మార్కెటింగ్ కావాలి కాబట్టి నువ్వు ఆన్లైన్ యాడ్స్ అనేది పెట్టాలి. ఆన్లైన్ యాడ్స్ అనేది పెట్టాలి. నేనేం చేస్తున్నా, 50,000 యాడ్స్ కి మీద పెడుతున్నా, అడ్వర్టైజ్మెంట్స్ మీద పెడుతున్నా. మళ్ళీ నాకున్న ఆప్షన్ ఏంది, మెటా యాడ్స్ అనేది పెడతా అనమాట. మెటా యాడ్స్ అనేది పెడతా. సో జెన్జీ కావచ్చు, ఒక ఏజ్ టార్గెట్ పీపుల్ ని టార్గెట్ అనేది చేయాలి. అంటే ఇట్లాంటి ఐటమ్స్ ఏంటంటే డిమాండ్ లేకపోయినా సరే నీ ప్రోడక్ట్ లో దమ్ముంది, ఇది నీకు రిక్వైర్మెంట్ పనుకో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి కొంటుంటారు, నచ్చింది అనుకో. అది ఫుడ్ అయితే ఫుడ్, ఒక యాక్సెసరీస్ అయితే యాక్సెసరీ, ఫ్యాషన్ అయితే ఫ్యాషన్, మొబైల్ వెనకాల స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్, ఏది పడితే అది కొనేటోళ్ళు ఉన్నారు. ఓకేనా. దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే బయర్స్ అనేది అంటాం అనమాట. హాట్ బయర్స్ అంటాం అనమాట. ఓకేనా. షాపర్స్ అంటాం, ఆన్లైన్ షాపర్స్ అనేది అంటాము, హాట్ ఆన్లైన్ షాపర్స్ అంటాం. ఆ కేటగిరీ అనేది మీకు చెప్తాను మెటాట్స్ లోపల, నథింగ్ టు వరీ. ఇక్కడ మెటాట్స్ లోపల ఏం చేస్తున్నారే, నీ పవర్ సేవ్ అవుతుంది బై. సంవత్సరానికి 2-3 వేలు తీసుకుంటున్నావు. నీ దగ్గర ప్రోడక్ట్ వారంటీ నేను 5 years ఇస్తా, 3,000 పెడతావు, డెమాన్స్ట్రేషన్ చూపిస్తా, నచ్చితే తీసుకో లేకపోతే లేదు. అట్లా నేను ఏం చేస్తున్నా, మెటాట్స్ లోపల ఆలోచించి, మెటాట్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫేస్బుక్ అనేది అంటున్నా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోపల యాడ్స్ అనేది ఇస్తే ప్రాపర్ గా దాని కథం కీలకతం దుకాన్ బంద్. ఇక నేను ప్రోడక్ట్ ఒక లింక్ పెడతాను, ల్యాండింగ్ పేజ్ కి వస్తారు, ప్రోడక్ట్ చెక్ చేస్తారు, PRODUCT ప్రోడక్ట్ చెక్ చేస్తారు, 2,500-3,000 ఆఫర్ ఇస్తున్నా కాబట్టి తక్కువ బై అనేది చేస్తారు. వైరల్ అయిందనుకో నీ 5,000 స్టాక్స్ అనేది సూపర్ సేల్ అనేది అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ షిప్పింగ్ చేస్తావు. నీ షిప్పింగ్ చార్జెస్ 500 పోను, 3,000 అమ్ముతున్నావు కాబట్టి 2,000 పక్కన పోయినా నువ్వు 3,000 పెడుతున్నావు, 2,500 ఇస్తున్నావు, 500 షిప్పింగ్ చార్జెస్ వదిలేసి 2,000 నీకు వస్తుంది. 500 షిప్పింగ్ డెలివరీ చార్జెస్ పోడు రావడకపోయినా సరే, కొంచెం డ్యామేజ్ 10% తీసేసినా సరే, ఆర్ గోయింగ్ టు మేక్ ఎ గుడ్ ప్రాఫిట్. సూపర్ సేల్ అనేది జరుగుతుంది. ఇది ఒకటే చెప్పలేను 5,000 అవుతుందా, షార్టేజ్ వస్తుందా, 1,000 సేల్స్ అవుతాయా, 4,000 సేల్స్, ఐ డోంట్ నో. బట్ దిస్ విల్ వర్క్స్. ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది హెవీగా ఉంది. నువ్వు కరెక్ట్ సీజనల్ తగ్గట్టు కరెక్ట్ గా క్యాచ్ చేసుకుంటే మార్కెట్ లో 90% ఆఫ్ ద బ్రాండ్స్ ఆర్ డూయింగ్ దిస్ వన్. నువ్వు కూడా అదే చేయి. ప్రాపర్ గా ఆలోచించు, ప్రాపర్ గా పెట్టు, మార్కెట్ ని కొట్టుకుంటా పో. వరల్డ్ మొత్తం నీదే సార్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వరల్డ్ మొత్తం నీదే. కానీ పేషెన్స్ కావాలి. పేషెన్స్ బాగా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి ఒక్కసారి దెబ్బ పడ్డదనుకో నీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంకా మొత్తం నువ్వు ప్రొడక్షన్ మీద కూర్చుంటావు, నీ ఎంప్లాయ్మెంట్ స్కేలింగ్ మీద కూర్చుంటావు, టకా టకా కొట్టుకుంటా పోతా అనమాట. ఇది ప్రస్తుతం ఉన్న కల్చర్ అనమాట. నేనేం చేస్తున్నా, ఇది మీకు అర్థమైంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే నాట్ ఓన్లీ తీసుకున్నాం ప్రోడక్ట్ సేల్ ఒకటే కాదు, ఇంకోటి కూడా జరుగుతుంది. నీకు FOLలో డబ్బులు, నీకు ఫాలోవర్స్ పెరుగుతారు, నువ్వు వైరల్ అవుతావు, నీకు కామెంట్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి, ప్లస్ 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. TRANSPERANC 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్లస్ నువ్వు దీని లోపల GST కూడా నువ్వు కడతావు అనమాట. నువ్వు ప్రతి దానికి దాంట్లో నువ్వు ₹100 యాడ్ రన్ చేయాలంటే 18% GST కట్టాలి. ప్రొఫెషనల్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సార్. జస్ట్ ఎ మినిట్. TRANSPERANCY. నీకు కాల్స్ వస్తాయి, ఆఫ్లైన్ విజిట్ జరుగుతాయి. STOR స్టోర్ విజిట్స్ అంటాం, VISAT స్టోర్ విజిట్స్ అంటాం. 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే మక్కి అద్దంలో నువ్వు ఏదైతే చూస్తే అదే ఉంటుంది, లెఫ్ట్ రైట్ కూడా ఉండదు, డైరెక్ట్ ఉంటుంది అనమాట. GST ఉంటుంది, ప్లస్ బిల్డింగ్ ఉంటుంది. నో నో స్పామ్ అనమాట. స్పామ్ కూడా ఉండదు. అక్యురసీ అనేది సూపర్ గా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ రోజు నీకు అంటే రేపు ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినావు, నువ్వు ఒక న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసినావు అన్నమాట. ఆల్రెడీ నీ దగ్గర బయర్స్ ఉన్నారు. నీ దగ్గర ఆల్రెడీ బయర్స్ ఉన్నారు. 200 మందో, 300 మందో, 1,000 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు పంపిస్తావు అనమాట. ఎందుకంటే మార్కెట్ అనేది కోట్ల మంది ఉన్నారు, నీకు 1,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఆ 1,000 మందికే పెట్టు. 1,000 మందికే 1,000 మెంబర్స్ కే నువ్వు పెట్టు. 1000 MEMBRS మెంబర్స్ కే పెట్టు. ఎవరు నీ కస్టమర్స్ అనమాట. ఆల్రెడీ కస్టమర్స్ CUSTOMERS కస్టమర్స్ టు యూ ఫ్రమ్ యాడ్స్ అన్నమాట. ఫ్రమ్ యాడ్స్. అర్థమైందా సార్? ఇదొకటి. లేదు సార్ వాడు కొనకుండా పోయిండు, రీమార్కెటింగ్ అనేది చేసుకో. సో ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇఫ్ యు వాంట్ టు స్కేల్ scale your business, if you want to scale your business for a long term, you must invest in both TRADIT on traditional
అండ్ డిఐజిఏటి డిజిటల్ మార్కెటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా సార్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైందా సార్? ఇది అర్థమైందా? వెబ్సైట్ లేకుండా మెటాస్ రన్ చేయొచ్చా? చేయొచ్చు సార్, బట్ నాట్ అక్యురసీ. వాట్సాప్ ఉందంటే కనెక్ట్ చేసుకొని చేయండి, బట్ రేపు ఇలాంటి రీమార్కెటింగ్ స్ట్రాటజీస్ వర్క్ చేయవు అన్నమాట. ఓన్లీ ఎంక్వైరీస్ పరంగానే ఉంటుంది తప్ప ప్రాపర్ ట్రాకింగ్ అనేది చేయలేరు. మీరు 100% ఒక పొటెన్షియల్ తీసుకోవాలి సార్. నువ్వు 100 రూపాయలు పెట్టి 100 రూపాయల కంటే 1000 రూపాయలు అవుట్పుట్ తీసుకోవాలంటే వెబ్సైట్ ఈస్ మ్యాండేటరీ. నీకు యాప్ కావాలన్నా వెబ్సైట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? లేదా నేను 100 రూపాయల 10 రూపాయల అక్యురసీ తీసుకుంటా అంటే నువ్వు వాట్సాప్ కనెక్ట్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ డిఎం చేసుకో. అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మంచిగా, నేను దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఒక పవర్ మొత్తం అన్నిట్లో కావాలంటే దిస్ ద సూపర్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ నేను చెప్పింది ఓన్లీ మెటా యాడ్సే. ఇక్కడ నీకు ఇంకా గూగుల్ యాడ్స్ కూడా ఉంది. ఈ లాజిక్ అర్థమైందా సార్? ఈ లాజిక్ అర్థమైందా అందరికీ? సార్ లాజిక్ అర్థమైందా? సో నువ్వు ఏ బిజినెస్ అన్నా తీసుకున్నా, నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, మార్నింగ్ చెప్పిన ఎగ్జాంపుల్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కావచ్చు, దిస్ విల్ బి అప్లైడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. అది ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా. మళ్ళీ సర్వీస్ అంటే ఏంటి సార్? ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో డైరెక్ట్ ప్రోడక్ట్ లాగా కొంటా అంటే ఉండదు. ఫస్ట్ అపాయింట్మెంట్ బుకింగ్ అనేది ఉంటుంది, ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తావు. తర్వాత చూస్తాడు, నెక్స్ట్ టైం రమ్మంటాడు, బిల్లు కట్టమంటాడు, మెడిసిన్ రాస్తాడు, తగ్గకపోతే ఆపరేషన్ చేయించుకోమంటాడు. ఇవన్నీ చూస్తున్నట్టే కదా మీరందరూ? ఇవన్నీ చూసినట్టే కదా సార్? ఎక్కడైనా సరే దిస్ ఇస్ ద డేట్ అన్నమాట. ఫ్రీ అపాయింట్మెంట్ అనేసరికి మీరు టక్కుమని చెప్పి బుక్ చేసుకుంటారు. కరెక్టేనా? కరెక్టేనా? ఇవన్నీ చూసినట్టే కదా. పోనీ ఆడు ఫ్రీ ఇన్స్పెక్షన్ అంటాడు, సమ్మర్ సీజన్ కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే చూసుకోరా అని చెప్పేసి ఫ్రీ ఏసీ టెస్ట్. మర్చిపోయాను, ఈ సర్వీస్ కూడా పెద్దదే. ఈ అర్బన్ రోడ్ గట్టిగా చేస్తాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ వచ్చింది అనుకో, మార్చ్ ఏప్రిల్ అనేది హ్యూజ్ గా ఉంటుంది అనమాట సమ్మర్. ఇది మీకు తెలిసిందే. ఏమంటాడు? ఏసీ డస్ట్ క్లీన్ అప్ చేసుకుంటే మీ కరెంట్ బిల్ తగ్గుతుంది అంటాడు. ఆడు 500 వస్తాడు, 1000 రూపాయలు ఇస్తే 1000 ఇస్తాడు, మొత్తం క్లీన్ చేసి పోతాడు అనమాట. మంచి ప్రూఫ్ పెడతాడు, మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ. నేను టైప్ ఇయర్ అర్బన్ ఏసీ క్లీనింగ్, అర్బన్ ఏసీ క్లీనింగ్ అని చెప్పేసి టైప్ చేయి. నీకు టీవీలో కూడా యాడ్ వస్తుంది. ఈ రోజు ఎంత డేట్? 10th ఫిబ్రవరి కదా. నీకు ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఎండా స్టార్ట్ అయిందంటే అయిపోతుంది అనమాట. అర్బన్ కంపెనీ లోపల ప్రొఫెషనల్ ఏసీ సర్వీస్ అండ్ రిపేర్ అని చెప్పి చూపిస్తే యు ఆర్ గోయింగ్ టు బి షాక్డ్ అనమాట. చూడు, ఒక్కసారి చూడండి. ఇక్కడ హోమ్ పేజ్ లో ఏముందో చూడండి. హౌ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇయర్ అర్బన్ ఏసీ క్లీనింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీ బిజినెస్ మోడల్సే సార్. ఇక్కడ మీరు చూస్తే ఏసీ అండ్ అప్లయన్స్ రిపేర్ ఉంది కదా. వెన్ యూ ఓపెన్ దిస్ వన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్. ఏసీ కావాలా, ఎయిర్ కూలర్ కావాలా, రిఫ్రిజిరేటర్ కావాలని చెప్పేసి నేనేం చేస్తున్నాను, ఇగో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బొమ్మ కనిపిస్తుందా? మీది వదిలేసండి, మసాజులు గిసాజులు ఇది మనకు అవసరం లేదు. ఇది కనిపిస్తుందా? వాడు మొత్తం డస్ట్ క్లీనింగ్ చేసేసి మొత్తం కొడతాడు. మినిమం 1000 to 1500 చార్జెస్ ఉంటుంది. నేనేం చేస్తున్నా, ఏసీ సిఎల్ఈఎన్ క్లీనింగ్ సిఆర్జిఎస్ చార్జెస్ ఇన్ యూఆర్బిఎన్ అర్బన్ కంపెనీ. ఎంత ఉందో చూడండి ఒకసారి, యూ విల్ బి షాక్డ్ అనమాట. 499 to 599 ఫర్ స్టాండర్డ్ సర్వీస్. ప్రైజెస్ వెరీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్లీనింగ్, ఫోమ్ జెట్ అండ్ జెట్ స్ప్రే. దాని తగ్గట్టు మొత్తం ఒక చుక్క కింద కూడా పడాలంటే మినిమం 1000 రూపాయలు కట్టాలి సార్. ఓకేనా? మినిమం 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయల బిల్లింగ్ అనేది మినిమం గ్యారంటీగా అవుతుంది అనమాట. సో సూపర్ సేవర్ ప్యాకేజ్ ఫోమ్ జెట్ సర్వీస్ ఫర్ 2 ఏసీస్ అరౌండ్ 1100, 549 పర్ ఏజీ. ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్ క్లీనింగ్ అయితే ఒకలాగా, యూజ్ ఆఫ్ స్పెషలైజ్ మినిమం 1000 రూపీస్ అనేది అవుతుంది. నువ్వు ఇంకొంచెం అది ఆడు లోపలికి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది, ప్రోడక్ట్ ఏమైనా రిపేర్ ఉంది, అది క్లీన్ చేసుకో, ఇది క్లీన్ చేసుకో, ఇది వేరే చేసుకో అంటే అది కూడా చార్జెస్ అనేది కట్టాలి. సో మినిమం 500 రూపీస్ చేసుకున్నాక నీకు వర్క్ అవుతుంది. టీవీలో చూడు, 500 రూపాయలకి 549 రూపీస్కే నీకు మొత్తం చేసేస్తాను. ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, ఏసీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందంటే టక్కుమని చెప్పి బుక్ చేస్తూ చేసుకుంటావు. ఇది వాడుతున్నారు సార్ ఎవరన్నా? ఇది వాడుతున్నారు ఎవరన్నా? సార్ ఇది వాడుతున్నారు ఇట్లా ఎవరన్నా? డీప్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ ఇవన్నీ రియల్ టైమ్ లో సక్సెస్ఫుల్ హిట్ సార్. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్. ఇవన్నీ ఏదైతే ఇక్కడ సర్వీసెస్ ఉందో దీస్ ఆర్ ఆల్ సూపర్ డూపర్ హిట్. ఇది సక్సెస్ఫుల్ అయిన స్ట్రాటజీ. మీరు కావాలంటే ఈరోజు చెప్పాను కదా, మార్చ్ ఎండింగ్ వరకు చూడండి. ఈ రోజు మీరు చెప్పింది మీ టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది. యూ క్యాన్ సీ ఇట్ అనమాట. ఎందుకంటే అది లేకపోతే కష్టం అన్నమాట. ఓకేనా? యూ క్యాన్ సీ దట్ వన్. ఇలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో అర్బన్ కంపెనీలో అది మీకు చెప్తాను ఫ్రెండ్, ఆ టైం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. సో దీని తగ్గట్టు మీకేం అర్థమైంది సార్ అంటే, నీకు ఏ బిజినెస్ ఉండని, ఏ సర్వీస్ ఉండని, నువ్వు ఒకలాగా థింక్ చేసి ఆన్లైన్ లో ఆడు నీ నీ చుట్టుపక్కల రాకపోతే ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నీకున్న కండిషన్ బాగుంది, నీ ఇక్కడ ఉన్న మార్కెట్ బాగుంది, వేరే క్లయింట్స్ కూడా కావాలంటే నువ్వు గట్టిగా జల్లెడ పడితే యాడ్స్ తో నీ కథ ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా నీ దగ్గరకు వచ్చి సర్వీస్ అనేది తీసుకుంటాడు. సరే అది ఆన్లైన్ ప్రోడక్ట్ ఉంది అనుకో, డెలివరీ అనుకో, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనుకో, ఇంకా నువ్వు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు సార్. నువ్వు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు అనమాట. ఎందుకంటే డెలివరీనే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇస్ బోత్ ఆర్ గుడ్. బట్ నీకు డిజిటల్ మార్కెటింగ్ లో ప్లస్ అవుతుందా, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ప్లస్ అవుతుందా అనేది, నువ్వు దాంట్లో 1 లక్ష, దీంట్లో 1 లక్ష, 3-4 నెలలు సర్వైవ్ అయితే దేంట్లో ఎక్కువైతే ROI అనేది వస్తుందో దాన్ని పట్టుకో. లేదు సార్ దీనిలో 60 to 70% బడ్జెట్ పెడతాను,
దీంట్లో 20 to 30% బడ్జెట్ పెడతారని పెట్టుకో, అట్లా కూడా పెట్టుకో, తప్పేం కాదు. దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఏముంది సార్ అనేది రేపు తెలుసుకుందాం మనం. ఓకేనా సార్? ఐఎమ్ స్టాపింగ్. రేపు నుంచి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకేనా? యా. డే 1 సాటిస్ఫైడా సార్? ఎవరైతే వచ్చారో, మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వచ్చారు, అర్థమైందా డీటెయిల్ గా? సార్ మార్నింగ్ వచ్చారో ఈవినింగ్ వచ్చారో అర్థమైందా? డే 1 హ్యాస్ బిన్ డన్ సక్సెస్ఫుల్లీ. క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందా డే 1? ఇంకా 2-3 డేస్ ఇలాగే ఉంటుంది సార్. రేపు ఇంకా సూపర్ ఉంటుంది సబ్జెక్ట్. ఏఐతోని దీన్ని ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మీరే 10 times బెటర్గా ఎలా వెళ్ళాలో కూడా నేను రేపు చెప్పబోతున్నాను. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దాట్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఐ విల్ వెయిట్ ఫర్ 5 more minutes. ఐ విల్ టాక్ టు యూ. ఓకేనా సార్? క్వెరీస్ ఉంటే అడగొచ్చు. క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మన టీం వాళ్ళు యాక్సెప్ట్ ఇస్తారు. ఈ నోట్స్ మీకు అయిపోతుంది సార్, మేము ఇస్తాం, ఈ నోట్స్ ఇస్తాము. ఈ రఫ్ నోట్స్ ని మీరు ఏఐతోని ప్రాపర్గా ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. మేము ఇచ్చే మెటీరియల్స్ కూడా మీకు ఇస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదన్నమాట. ఓకేనా సార్? ఏమైనా క్వెరీస్ ఉంటే హ్యాండ్ రైజ్ అనేది చేయొచ్చు. రెడీ టు వీఆర్ గోయింగ్ టు ఆన్సర్. నాకు ఆన్సర్స్ కావాలి సార్. ఆల్ గుడ్డా? మళ్ళీ డే 1 ఆల్ గుడ్డా? డే 1 ఆల్ గుడ్డా? యాప్ డిజైనింగ్ మన దాంట్లో ఉండదు సార్. వెబ్సైట్ ని యాప్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి క్లాసెస్ అయితే చెప్పగలుగుతాను, ఓవర్ ఇవ్వగలుగుతాను. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ డే 1. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 6 PM. మీ దాంట్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ సర్కిల్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎవరిని ఉంటే ప్రమోట్ అనేది చేయండి యాజ్ ఎ రిఫరల్ బోనస్. మీ ద్వారా ఏదైనా మాకు సేల్ జరిగినా వీఆర్ గోయింగ్ టు గివ్ యాజ్ ఎ 1000 rupees పర్ సేల్ సార్. ఓకేనా? ప్రీవియస్ బ్యాచ్ నుంచి మేము అప్లై చేస్తున్నాము. మీ ద్వారా ఎవరైనా జాయిన్, మీ దాంట్లో ఎవరన్నా మీ రికమెండ్ చేసి ఎవరైనా జాయిన్ అయితే జస్ట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మా మేడంకి ఇవ్వండి. 7995998005 నెంబర్కి ఇస్తే మేము కాల్ చేసి వాళ్ళని కన్వర్షన్ చేసుకొని మీ ద్వారా మా కోర్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 1000 rupees అదే రిఫరల్ బోనస్. ఇది మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. ప్రెషర్ అంటూ ఏం లేదు సార్. బట్ విత్ ఇన్ 30 days యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ కంపేర్ టు అదర్స్. ఓకేనా? వీఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ టు యూ. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 6 PM. థ్యాంక్ యూ. బై బై. టాటా. సీ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అర్బన్ కంపెనీ వెబ్సైట్ లాంటి వెబ్సైట్ ఎలా చేయాలో చూపిస్తాగా సార్, ఏఐ వితౌట్ ఏఐ కోడింగ్ స్కిల్స్. రామ్ చరణ్, నాకున్న బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ తోని దాన్ని ఎలా చేయాలో చెప్పగలుగుతా. మక్కి దింపాలంటే కష్టం. యాజ్ ఏ టెక్ ఒక కంప్లీట్ సొల్యూషన్ ని ఇవ్వలేదన్నమాట. మల్టిపుల్ టెక్నాలజీస్, మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ అనేది కావాలి. ఓకేనా? విల్ డూ దట్ వన్. మీకు అర్థమైన కాడికి మీకు అర్థమవుతుంది, కానీ ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి అంటే యూ మస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ సార్. సార్ వై డూ వి రిఫర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ టు క్లయింట్? చెప్పలేం సార్. ఐ డోంట్ నో యువర్ నేమ్ కేటీ అనేది ఉంది. వై డూ వి రిఫర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ టు క్లయింట్? దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ స్ట్రాటజీ. చేయాలి. అలా చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో నీ చుట్టుపక్కలనే చాలా మంది క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ వరకు వెళ్ళాలంటే వాళ్ళు ఇంటర్నెట్ వాడతారో లేదో తెలియదు, బట్ నీ ఉన్న ఏరియాలో కూడా నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. రిఫరెన్స్ ఎక్కువ వస్తాయి. మనవాడే కదా, పక్కన ఉంటాడు కాబట్టి అని చెప్పేసి నీకు తెలియకుండానే వాళ్ళు చిన్న బిజినెస్ ఇవ్వద్దు, పెద్ద బిజినెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. దిస్ విల్ వర్క్స్ అనమాట. మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కావాలన్నా, బిజినెస్ స్కేల్ చేసుకోవాలన్నా యూ మస్ట్ డూ ట్రెడిషనల్ మార్కెటింగ్ కావాలి. ఎవడు చూస్తున్నాడు సార్ అంటాడు, యూ మస్ట్ ట్రై ఇట్ అండ్ సార్. వస్తే వచ్చింది, లేకపోతే సైడ్ తీసుకోవచ్చు. ఓకేనా? మీకు అది డీటెయిల్ గా చెప్తారు నేత్ర. రియల్ టైంలో రికార్డింగ్స్ అనేది ఎలా యాక్సెస్ చేయాలో మన టీం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రూప్ లో మెసేజ్ వస్తుంది. రేపు ఇది ఫస్ట్ డే కాబట్టి రికార్డింగ్ అప్లోడ్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న సపోర్ట్ మెయిల్ తోని లాగిన్ అయ్యి రేపు 5 minute డెమాన్స్ట్రేషన్ అనేది ఇస్తాను. 10 minutes ఏ టూల్ తో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో రేపటి అస్సలు మిస్ కాకండి సార్. ఈ నోట్స్ ఇస్తామండి మీకు, మీ పోర్టల్లో ఆ వీడియో కింద ఇది ఉండిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇంకా ఎవరైతే పే చేయలేదు, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ సార్, జాయిన్ అవర్ కోర్స్. That's it, sir. Thank you. Have a great day. Bye bye. Bye bye. Yeah. Thanks, Andy. Thanks, Andy. Shall we stop? Yeah, you can stop the recording.